మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. మాకు మేముగా ఇద్దరం మా కుటుంబం జోలికి గాని వస్తే ఒక్కరం. అనుకున్న క్యాటరింగ్ నుంచి ఏమన్నా తీసుకొస్తారనుకున్నాను. షెడ్ మీరు ముందే చెప్పుంటే తెచ్చేదాన్ని. మీరే అడగాలండి, మెనూ చెప్పి ఏం కావాలి అని అడగాలి. ఇవన్నీ ఆర్డర్ పెట్టండి ఇప్పుడే. మా చేత కూడా ఆర్డర్ పెట్టించుకుంటున్నారు. హాయ్ సింధూర గారు. హాయ్, హౌ సో ఆర్ యు? చాలా బాగున్నానండి. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. సో మేము కూడా మీ రెగ్యులర్ సోప్ స్టార్. మాకు అప్పుడు మేము రెగ్యులర్గా చూసేవాళ్ళం. గంగతో రాంబాబు సీరియల్, గంగా క్యారెక్టర్ బాగా బాగుండేవారు. ఎప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. కొంచెం చబ్బి అయ్యారు బట్ సేమ్ ఉన్నారు. సో ఎలా ఉందండి లైఫ్? లైఫ్ గోయింగ్ గుడ్ బై గాడ్స్ గ్రేస్. చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తున్నా లైఫ్. అంటే లివింగ్ టు మై ఫుల్, అంతే. కొంచెం డిఫరెంట్గా ఎంజాయ్ చేస్తారండి మీరు? అంటే సిటీ లైఫ్ ఎక్కువ ఇష్టపడరు మీరు? ఎక్కువ నేను అంటే ఐ హ్యావ్ మై ఏమంటారు, నా సర్కిల్ నాకు ఉంది. అండ్ నేను ఒక ఏమంటారు ఆ బబుల్లోనే ఉంటాను. చాలా రేర్గా నేను బయటికి వస్తాను, అది. సో నా కంఫర్ట్ జోన్లో నేను ఇష్టపడతా ఎక్కువ. నాకు అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ ఎప్పుడైనా అనిపించింది అంటే ఐ కుడెంట్ టేక్ ఇట్. సో నా పర్సనాలిటీ కొంచెం అలాంటిదే. సో ఏంటి ఒట్టి చేతులతో వచ్చారు? యాక్చువల్లీ అన్నపూర్ణ క్యాటరింగ్ నుంచి ఏమన్నా తీసుకొస్తారనుకున్నాను. ఓ షెడ్, మీరు ముందే చెప్పుంటే తెచ్చేదాన్ని. మీరే అడగాలండి, మెనూ చెప్పి ఏం కావాలి అని అడగాలి ప్రేమతో. మీరు అదే మంచిగా ఒక బిర్యానీ, ఒక కీసర, పులిహోర ఇవన్నీ ఆర్డర్ పెట్టండి ఇప్పుడే. అది మా చేత కూడా ఆర్డర్ పెట్టించుకుంటున్నారు. అది కూడా అన్నపూర్ణ క్యాటరింగ్ నుంచి ఆర్డర్ పెట్టండి, సరేనా? డిస్కౌంట్ ఉంటుంది మాకు? షూర్, తప్పకుండా మీకు ఫ్రీగానే ఇచ్చేస్తాం. ఓకే, ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో అందరికి ఫ్రీయా? అందరికీ కాదు, మీకే. బట్ ఎనీవే చాలా కూల్గా ఎప్పుడు మీ కెరియర్ గ్రాఫ్ ఏదో పరిగెట్టాలి అనేది ఎక్కడ నాకు కనిపించదు. చాలా కూల్గా ఉంటుంది మీ లైఫ్ అంతా. ఫామ్ హౌస్ లో వీకెండ్స్ వస్తే ఫామ్ హౌస్ రెగ్యులర్ గా కాదు, ఎప్పుడో ఒకసారి ఫామ్ హౌస్ లో, ఒకసారి లేదా ఇంట్లో, ఒకసారి లేదా బయట ఎక్కడన్నా. జస్ట్ వీకెండ్స్ అంతా కూల్ గా అయిపోద్దండి అలా. బేసిక్ గా మాకు స్కెడ్యూలే వీకెండ్ లో స్టార్ట్ చేస్తాం. అవునా? అయ్యో, ప్రాబ్లం అది. ఎప్పుడైతే ఖాళీ ఉంటుందో అప్పుడే మేము ఏదో ఒక చేసుకోవడానికి ఉంటుంది మాకు. యూనో అది యాక్టింగ్ లైఫ్ ఎలా ఉంటుంది తెలుసు కదా. సో మీ లైఫ్ ఫస్ట్ నుంచి కూడా సీరియల్సే ఎక్కువ, మొత్తం అంతా దీనిలోనే ఎక్కువగా. ఏంటంటే మీ వర్క్ లైఫ్ 12 to 14 hours 15 hours కూడా జరుగుతూ ఉంటుంది. బట్ దీనికి ఎలా అలవాటు పడ్డారు? అలవాటు అంటే ఫస్ట్ తెలియని ఏజ్ లో వచ్చాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే చిన్నప్పుడు ఈజీగా మోల్డ్ చేసే ఏజ్ లో వచ్చాం కాబట్టి అప్పటి నుంచి ఇంకా అలవాటు అయిపోతూ వచ్చింది అనమాట. సడన్ గా వచ్చి అంతంతసేపు అంటే చాలా మందికి ఇబ్బందే ఉంటుంది. బట్ మేబీ నేను ఆ ఏజ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు కొంచెం ఈజీ అయిపోయింది, అంటే అలవాటు అయిపోయింది. చాలా మినిమల్ మేకప్ లేకుండా నార్మల్ గా వచ్చినట్టు వచ్చారు. అంటే మేకప్ అంటే ఏమన్నా కొంచెం ఆ హేట్రెడ్ పెరిగిందా వేసి మార్నింగ్ నుంచి నైట్ వరకు? నో, అలా ఏం లేదు. బట్ నాకు స్కిన్ కి నేను ఎక్కువగా ఈవెన్ షూటింగ్ లో మీరు చూస్తే కానీ అదేం పెద్ద మేకప్ కాదు, జస్ట్ ఒక లేయర్ ఫౌండేషన్ ఉంటుంది అంతే. నార్మల్ బేస్ వేయాలి కాబట్టి ఒక బేస్ లైట్ గా వేసేస్తాను, ఐ లైనర్ పెట్టేస్తాను అంతే. షూట్ లో కూడా అంతే, ఇక్కడ బయట కూడా అంతే. బయట అయితే ఆ బేస్ కూడా ఉండదు, ఓన్లీ మాయిశ్చరైజర్ రాసి జస్ట్ లిప్స్టిక్ పెట్టేస్తా. దట్స్ హౌ ఐ యామ్. ఓకే. సో నాన్నగారు ఒకవేళ జర్నలిస్ట్ కాక ఈ ఫీల్డే కాకపోయి ఉంటే, ఆయన తర్వాత ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా మారకపోయి ఉంటే మీరు ఇటువైపు వచ్చేవారా? ఐ డోంట్ నో, నాకు బేసిక్గా డెస్టినీ అనిపించింది ఇటువైపు రావడం కూడా. బికాస్ నేను చిన్నప్పుడు కూడా ఓన్లీ ఎడ్యుకేషన్ అయిపోయేంత వరకు ఒక ప్యాషన్తో చేసుకొని తర్వాత నా డిగ్రీ అయిపోతే ఏదో ఎంబీఏనో ఏదో ఒకటి చేసుకొని కామ్గా నేను జాబ్ చేసుకుందామనే మైండ్ సెట్లో ఉన్నా. బట్ ఇంకా అలా 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 పుడిపోయాను అనమాట ఇందులో. ఓకే. సో ఈ మధ్య ఒక మీమ్ ఒకటి ట్రెండ్ అవుతుందండి. ఈ పెద్ద సినిమా వచ్చినప్పటి నుంచి పుడతామా ఏంటి, మళ్ళీ ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి. పుట్టాం కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏదో ఒకటి చేసేద్దాం అంటున్నారు. మీకు అలా ఏమన్నా ఒక ఫ్యాంటసీ ఏదైనా మిగిలిపోయిందా? ఒక కోరిక కానీ, ఒక డ్రీమ్ మిగిలిపోయి ఒక 3 షేర్ చేసుకుంటారు మాతో. అంటే నాకంటూ ఒక సెల్ఫ్ బిజినెస్ అంటూ స్టార్ట్ చేద్దాము అని ఉంది. ఫస్ట్ నేను అది మా నాన్నగారు ఏమంటారు జర్నలిస్ట్ సైడ్ ఉన్నారు కాబట్టి ఈ ఆల్సో హ్యాస్ ఎస్ టెలిమీడియా కమ్యూనికేషన్స్ ప్రొడక్షన్ కంపెనీ ఉంది. అది నేను టేక్ ఓవర్ చేద్దాం అనుకున్నా, అక్కడ ఆగిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఏదో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఇంకా అది అనుకుంటూనే ఉన్నా. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి. సో అలా అలా ఏదో ఒకటి చిన్న చిన్న ఉన్నాయి.
సో బిజినెస్ మీద ఎక్కువ ఉంది. బిజినెస్ అంటే అంటే లైక్ ఐ వాంట్ టు బి లైక్ ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్ అలా ఉండాలి అనేది. జస్ట్ రిటైర్మెంట్ స్టేజ్ లో ఐ జస్ట్ వాంట్ టు టేక్ రెస్ట్ అంతే. జస్ట్ కష్టపడాల్సిన ఏజ్ లో కష్టపడి రిటైర్మెంట్ స్టేజ్ లో ఐ వాంట్, అంటే అలా ఉంది మైండ్ సెట్ ప్రస్తుతానికి. యా, సో బేసికల్లీ 90s ఆ వాతావరణం అలవాటు పడిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు జెన్జీ చాలా మార్పులు వచ్చినాయి కదా కోవిడ్ తర్వాత, పాండమిక్ తర్వాత. చాలా మంది ఇంకా అడ్జస్ట్ అవ్వలేదు, చాలా మంది ఇంకా. మీరు వేరే వాళ్ళ సంగతి పక్కన, నాకే లైక్ కొన్ని అర్థం కావు. కొన్ని ఏంటి చాలా మటుకు ఐఎమ్ వెరీ డమ్ అబౌట్ ఇట్. ఐ వాస్ లైక్ అవునా దీన్ని దాన్ని షార్ట్ కట్స్, ఈ మధ్య షార్ట్ కట్స్ ఎక్కువ అలవాటు పడిపోయారు కదా, నాకు వెళ్ళిపోతుంది నెత్తి నుంచి పైకి, అలా ఉంటుంది. మీకు నచ్చంది ఏంటి మోస్ట్లీ? అంటే ఆ లాంగ్వేజ్ జెన్జీ టర్మినాలజీ కానీ, లేదంటే ఐ నచ్చలేదు అని చెప్పను, అర్థం కాదు. అంటే అర్థమైనది వి ఫీల్ కంఫర్టబుల్, అర్థం కానిది లైక్ ఆబ్వియస్లీ అన్కంఫర్టబుల్ ఉంటుంది. సో అలా నచ్చింది నచ్చలేదు అని అయితే అందులో క్వశ్చన్ లేదు, బికాస్ ఎవరీ జనరేషన్ వాళ్ళది, యూ నెవర్ నో. అండ్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ జెన్జీ జనరేషనే మన మిలేనియర్స్ బిఫోర్ జనరేషన్, 90s బిఫోర్ జనరేషన్ ఎలా అంటే వీ నెవర్ యూస్ టు క్వశ్చన్ ఎనీథింగ్. గుడ్డిగా ఈవెన్ స్కూల్ బుక్స్లో కూడా ఏంటి ఇప్పుడు ఈ పలానా వీళ్ళని కొట్టాడు, పలానా ఇలా చేశాడు, ఎందుకు చేశాడు ఏంటి మనం పట్టించుకోం. మనం నార్మల్గా ఓకే చదివిపిస్తున్నారు, అదే బట్టి ఎగ్జామ్ రాసి. ఇప్పుడు జెన్సీస్ అలా లేరు, ఎందుకు కొట్టాడు, వాడికి ఏం అవసరం వచ్చింది, ఏం పని పట్టలేదా, ఇవన్నీ క్వశ్చన్స్ అన్ని తీసి ఏమంటారు పోస్ట్ మార్టం చేస్తారనమాట. ఈవెన్ నాట్ ఓన్లీ దేర్, కాకపోతే అది కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంది, అదొకటే. అవును, రెస్పెక్ట్ ఇచ్చే విధానంలో కూడా రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వాలి అనేది. అది మీకు నచ్చిందా? ఈ క్వశ్చన్ చేయడం నచ్చే ఉంటుంది నాకు తెలిసి, బికాజ్ క్వశ్చనింగ్ కరెక్ట్. ఎందుకంటే ఆ క్వశ్చన్ చేయడం వల్లనే దాని వెనకాల ఏంటి అనేది మనకు అర్థం అవుతుంది, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అనేది. మనకి ఏంటి అది ఆ క్వశ్చనింగ్ చేయకుండా జస్ట్ బట్టి ఇలా చేశాడు అంతే అప్పచెప్పేవాళ్ళం. అక్కడ వరకు బానే ఉంది, కానీ ఓవర్ క్వశ్చనింగ్ కొంచెం. అండ్ ఇప్పుడు అది మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా, ఎదగాలంటే వంగాలి, లొంగాలి అంటే నేను నమ్మను, మన దగ్గర మ్యాటర్. ఇప్పుడు మోస్ట్లీ జెన్జీ అంతా అదే బిలీవ్ చేస్తుంది. మనం ఐ మీన్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కాన్ఫిడెన్స్ అనుకుంటున్నారు, యారోగెంట్గా మాట్లాడడం. కొంతమంది మనం యారోగెన్స్ అని అనుకుంటున్నాం. సో ఇలాంటివి ఏమన్నా మీకు ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా చూసి నచ్చనివి ఏమన్నా? లేదు, బికాస్ మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారంటే మీరు అడ్జస్ట్ అయిపోయారని నేను అనుకున్నా ఇప్పటిదాకా. నేను సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండను, చాలా రేర్ గా వచ్చినప్పుడు కొన్ని పోస్టులు చేసుకుంటా, అది ఇది చూస్తా. అంటే మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ నాకు సంబంధం లేదు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏమైనా మంచి పిక్చర్స్ నేను క్లిక్ చేసుకున్నాను, మళ్ళీ పోస్ట్ చేసి అప్పటి వరకే యాక్టివ్ ఉంటాను. ఓకే, నేను అనుకోవడం ఏంటంటే ఓకే బాగానే యాక్టివ్ ఉంటారు అనుకుంటున్నాను. ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ సోషల్ మీడియా. ఓకే, అంటే జస్ట్ పోస్ట్లు వరకు పెట్టి తర్వాత వదిలేస్తారు. ఫాలో అవరా అన్ని ఫీడ్? కొన్ని ఫాలో కొన్ని ఫాలో అవుతాను, బట్ నాట్ అంటే మరి దాంట్లోనే పొడుక్కుపోను, అంత టైం కూడా ఉండదు. అసలు మీకు ఎప్పుడైనా ఆ సోషల్ మీడియాలో వచ్చే నెగిటివిటీ కానీ, హేట్రెడ్, ఎవరైనా ఆ హేట్ స్పీచ్ కానీ ఇలాంటిది ఏమైనా ఎప్పుడైనా ఎదురైందా? బ్యాడ్ డిఎమ్స్ కానీ? నో, ప్రతి ఒక్కళ్ళు విల్ ఫేస్ దిస్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ విల్ ఫేస్ దిస్. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ వీఆర్ ఎ పబ్లిక్ ఫిగర్స్, రైట్? సో మనది అకౌంట్ పబ్లిక్ ఉంటుంది, అండ్ మనం ఇండస్ట్రీలో ఏది చేసినా ఏం చేయకపోయినా ఎవ్రీబడి వాంట్స్ టు నో వాట్ వీఆర్ డూయింగ్, ఎందుకు ఇలా చేసాం ఏంటి, ఎవ్రీబడి ఇదే ఫాలో. అండ్ సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటి అంటే హేట్రెడ్ అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే నార్మల్ నేను పోస్ట్ చేస్తే ఓకే కమెంట్స్ వచ్చినా రాకపోయినా పెద్ద ఫరక్ పడదు, ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. బట్ ద థింగ్ ఇస్ నేను డిఫరెన్స్ ఎక్కడ అర్థమైందంటే ఒకప్పుడు ఎలాంటి పోస్ట్ చేసినా ఎంత బాగా పోస్ట్ చేసినా వేరే వాళ్ళ పోస్ట్తో కంపేర్ చేసుకొని కూడా వేరే వాళ్ళది కూడా ఇంక్లూడ్ చేసి చెప్తున్నా, కొంచెం వెస్టర్న్ వేర్లో కొంచెం డిఫరెంట్గా చేసినా కింద బాగుంది జస్ట్ సింపుల్గా ఒక పాజిటివ్ కమెంట్ పెట్టి వదిలేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు దీనికి అంత సీన్ లేదులే, ఇది ఇంతేలే, అది ఇంకా చూపించుకో, ఓపెన్ చేసుకొని, ఈ టైప్స్ ఆఫ్ కమెంట్స్ ఎక్కువ అయిపోతుంది. అఫ్కోర్స్ చూపించుకోవడం కూడా అలానే చూపించుకుంటున్నారు, అది వేరే విషయం. బట్ కొంచెం హేట్రెడ్ ఎక్కువ అయింది సోషల్ మీడియా నెగటివ్గా అని అనిపించింది నాకు. అండ్ ఇట్ ఇంపాక్ట్స్ వెరీ బ్యాడ్, అంటే చాలా బ్యాడ్గా ఇంపాక్ట్ అవుతుంది మన మెంటల్ స్టేటస్ కానీ మన మెంటల్ బిహేవియర్కి. అక్కడే తెలిసిపోతుంది జనాలు ఎంతలా మారిపోయారు ఏంటి. అండ్ సగం పైన అని ఫేక్ అకౌంట్సే, సో ఏది రియల్ అకౌంట్ ఏది కాదు అనేది కూడా చెప్పలేము, సగం పైన ఫేక్ అకౌంట్సే. సో నాకు ఒక రకంగా చెప్పాలంటే కంపేర్ చేస్తే చాలా ఫర్ బ్యాడ్ మారింది అంతే. ఇది ఒకటి కొంచెం చేంజ్ వస్తే బాగుంటుంది, అంటే అందరూ ఒరిజినల్ అకౌంట్ ఒకటే ఉండేలాగా, ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసే స్కోప్ లేకుండా వెరిఫైడ్ అయ్యేలాగా. అంతెందుకు
చాలా మటుకు ఇప్పుడు ఫాలోవర్షిప్ కావాలంటే కూడా Fake followers. ఫేక్ ఫాలోవర్స్ కొని వేసుకునే వాళ్ళే ఉన్నారు. సో ఆల్ దిస్ యా బటన్ మీద మీ ఒపీనియన్ ఏంటండి? ఎవరి ఇష్టం వాళ్ళది. ఇట్స్ నాట్ లైక్ ఇది అని కాదు, ఒక పర్టికులర్ పర్సన్ వల్ల అది కూడా కొంచెం ఓవర్ ఎక్స్పోజింగ్ ఎక్కువ అయిపోయి ఇదంతా అయిందే తప్పితే ఐ డోంట్ థింక్ దట్స్ రాంగ్ ఇన్ ఇట్. బికాజ్ చాలా మంది ఇన్ఫ్లుయెన్సెస్, ఇప్పుడు యాక్టర్స్ కంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువ పాపులర్ లో ఉన్నారు. ఒకప్పుడు యాక్టర్స్ అంటే ఆహా ఓహో అనేవాళ్ళు, ఇప్పుడు యాక్టర్స్ అంటే వీళ్ళు యాక్టర్స్ ఏచి వీళ్ళు ఇన్ఫ్లుయెన్సెస్ అనే టైప్ లోకి వచ్చేసారు. ఇప్పుడు అలా మారిపోయింది. సో యా, ఇంకా చెప్పాలంటే నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది, బోత్ సైడ్స్ అంతే. వీడొక్కడే సినిమాలో ప్రభు గారు ఒక మాట అంటారు, ₹1,00,00,000 ఇచ్చిన కొన్ని పనులు నేను చేయను. అలాంటివి ఏమైనా ఉన్నాయా మీకు? చాలా ఉన్నాయి. ఐ మీన్ ఈ సోషల్ మీడియా యాక్టివ్గా ఉండడం కూడా చేయలేరు కొన్ని వాటిలో. ఎక్కువ పోస్టింగ్ చేయాలి అనుకున్నా కూడా మనకు కొంచెం ఇబ్బందిగా అలా ఏమన్నా ఉంటుందా మీకు? ఇబ్బంది ప్రమోషన్స్ చేయడం కానీ అలా ఏం లేదు. ఇబ్బంది అని కాదు, కానీ ఫస్ట్ థింగ్ నేను ఫాలో అప్ అవ్వలేకపోతున్నా సోషల్ మీడియా ట్రెండ్కి. సో లెట్స్ సీ, చూద్దాం. కుదిరినవి చేసుకుంటా, కుదిరినవి లైట్ తీసుకోవడం అంతేగాని అంత డీప్గా ఎప్పుడు ఆలోచించలే. ఎందుకంటే సోషల్ మీడియా అది పెద్ద సీరియస్ మ్యాటర్ లాగా నేను ఎప్పుడూ తీసుకోలేదాన్ని. సో ఊరికి ఫర్ ఫన్ ఒక ప్రొఫైల్ ఉండాలి, పబ్లిక్ ప్రొఫైల్ ఉండాలి అనే టైప్లోనే మెయింటైన్ చేసి పిఆరింగ్ టైప్లో మెయింటైన్ చేస్తున్నా తప్పితే ఇన్ పర్సనల్ ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సోషల్ మీడియా థింగ్స్ అండ్ ఆల్. సో యాక్చువల్లీ గంగతో రాంబాబు బిగ్ బ్రేక్. అసలు ఆ తర్వాత మీ కెరియర్ని మేము చాలా ఇమాజిన్ చేసాం. బికాజ్ నాకు చాలా ఇష్టం అప్పుడు, మీరు బాగుండేవారు, చాలా బాగుండేవారు. హీరోయిన్ మెటీరియల్ మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్లో ఇలా అనుకున్నాం. బట్ ఎప్పుడు మీరు ఎక్కువ అడుగులు ఎటువైపు వేయలేదు. ఒక ఫుల్ లెంత్ లోడ్ ఇటువైపు ఫుల్ లెంత్ రోల్ వైపు రావడం కానీ ఎందుకు అటువైపు అసలు సిల్వర్ స్క్రీన్ వైపు ఎందుకు ఎక్కువ రాలేదు? సిల్వర్ స్క్రీన్ వైపు అంటే యాజ్ ఐ టోల్డ్ యూ, డిగ్రీ వరకు ఐ హ్యాడ్ ద సేమ్ కాన్సెప్ట్ ఇన్ మై మైండ్ దట్ నేను ఇది జస్ట్ ఫర్ ప్యాషన్ నా కెరియర్, ఐ మీన్ దిస్ ఇండస్ట్రీ ప్యాషనే, అంత సీరియస్గా ఏం తీసుకోను, ఎంబీఏ చేసుకొని ఈ జాబ్ చేసుకుందాం అనుకున్నా. తర్వాత మా డాడీ కూడా లైక్ కొంచెం భయపడ్డారు మధ్యలో, అమ్మో మళ్ళీ ఇండస్ట్రీ వైపు వెళ్ళిపోతే, అంటే వీఆర్ టిపికల్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ. సో మై డాడ్ ఇస్ లైక్ వద్దొద్దు మళ్ళీ నీకు పెళ్లి సంబంధాలు దొరకవు, ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటే నీకు, నేను కూడా తీసుకురాలేను అంత, ఐ కాంట్ అఫోర్డ్, ప్లీజ్ యూ మెయింటైన్ యువర్ దిస్ థింగ్ అది ఇది అన్నారు. సరే అక్కడ డాడీ మాటలు విన్నా, ఇక్కడ ఇది కరెక్టే అనిపించింది, అలా ఆన్ ఆఫ్ మొత్తానికి కంటిన్యూ చేశా. అది యాక్చువల్లీ పెళ్లి సంబంధాల గురించి మాట్లాడారు. మామూలుగా మన మీడియాలో మైండ్ లో ఉండే నాకు అది అంటే పేరెంట్స్ కి ఎప్పుడు అది ఉంటది. అవును, అంటే నేను కూడా ఆ స్టేజ్ లో ఏంటంటే నేనేం డిసైడ్ అవ్వలేదు, నేను ఇది చేస్తా అది చేస్తా అని డిసైడ్ అవ్వలేదు. ఐ వాస్ గోయింగ్ విత్ ద ఫ్లో అంతే. సో అది ఇంకా మా నాన్న వద్దు అనేసరికి సరే కరెక్ట్ గా నా గంగతో రాంబాబు అయిపోయింది. ఒక 6 months హ్యాన్స్ ఇండియా న్యూస్ పేపర్ లో ఐ వర్క్డ్ యాజ్ అ జర్నలిస్ట్. ఓకే, హ్యాన్స్ ఇండియా న్యూస్ పేపర్ లో జర్నలిస్ట్ గా వర్క్ చేశాను నేను యాజ్ అ ట్రైనీ. బీట్ అంటే ఏదో ఒక జనరల్ బీట్ ఏదో బీట్ తీసుకుంటారు కదా, బ్యూరో అంటే పొలిటికల్ లేదంటే ఎంటర్టైన్మెంట్, పొలిటికల్ మొత్తం కరెంట్ అఫైర్స్ అవన్నీ వాటికి రిలేటెడ్. పొలిటికల్ అంటే కరెంట్ అఫైర్స్. సో అది ఆ డిపార్ట్మెంట్లో ఉండే. సో ఒక 6 months చేశాను. 6 months తర్వాత ఐ రియలైజ్ దట్ దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నాకు లైక్ ఐఎమ్ నాట్ సో సాటిస్ఫైడ్ అలా అని చెప్పేసి పెద్ద ఏమంటారు ఇది కూడా లేదు నాకు. సో అంత సాటిస్ఫైయింగ్ అనిపించలే, అండ్ దిస్ ఇస్ నాట్ మై కాల్ అని అనిపించింది. అంటే లైక్ దిస్ ఇస్ నాట్ మై సబ్జెక్ట్ అనే ఫీలింగ్ వచ్చింది. సరే ఇట్లా కాదు, మా నాన్నకు చెప్పేసా, నాకు అలా అనిపించట్లే, ఐ వాంట్ టు క్విట్ అని చెప్పేసా. సరే 6 months కరెక్ట్గా ట్రైనింగ్ పీరియడ్ అయిపోయింది, సర్టిఫికేట్ తీసుకున్నా, బయటకు వచ్చేసాను. అయ్యింది. ఒక 2 months బ్రేక్ తీసుకున్నా, అంటే అంతలోపు వేరేది ఏవో కూడా చూసుకుంటున్నాను నేను. 2 months బ్రేక్ తీసుకున్నా, అంతలోపు మళ్ళీ జమ్నీలోనే నాకు అగ్నిపూలుతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాను నేను. ఇంకా అలా బ్రేక్ లేకుండా కంటిన్యూ అయింది. దట్స్ హౌ ఇట్. అందుకే బ్రేక్ దానివల్ల వచ్చింది. ఒకవేళ బ్రేక్ లేకపోయి ఉంటే యా యాజ్ యూ సెడ్ ఈవెన్ ఐ రిగ్రెట్ డూయింగ్ దాట్. కాకపోతే ఏంటంటే ఇట్స్ ఓకే, వాట్ డెస్టినీలో ఏది ఉందో అదే. సో అగ్నిపూలు టైంకి మంజులా నాయుడు గారు మంచి, అసలు ఆవిడ ఇక్కడ రాజమౌళి గారు ఇప్పుడు ఎలా ఉన్నారో అలా ఆలోచించే వాళ్ళం వాళ్ళ గురించి, ఆవిడ గురించి. ఆవిడ సీరియల్ వస్తుందంటే ఖచ్చితంగా 8:30 స్లాట్, ఆ స్లాట్ ఫిక్స్ అయిపోద్ది, అందరూ ఆవిడ సీరియల్లో చూస్తారు, ఇలా ఫిక్స్ అయిపోయారు. మీరు అంటే మంజులా నాయుడు గారి మీద మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటప్పుడు? ఐ టోల్డ్ యూ ఐ వాస్ గోయింగ్ ద ఫ్లో. అసలు మీకు అసలు ఏం లేదు, ఇప్పటికీ కూడా ఏం లేదా?
ఇప్పుడంటే ఐ నో అబౌట్ హర్ సమ్హౌ కాబట్టి నేను అనేది అలా అని కాదు, మామూలుగా మీకు మీ కెరియర్ ఒక పాత్ గురించి కానీ ఒక డెస్టినేషన్ అని పెట్టుకుంటారు కదా, అలాగే ఏమన్నా ఒక క్లియర్ గోల్ ఉందా ఇప్పటికీ ఆ. యా Go with the మూవీస్కి వెళ్ళాలని దట్టు చిన్న చిన్న క్యారెక్టర్స్ కాకుండా మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఒకసారి ఇలా వెళ్తే ఇలా క్లిక్ అయిపోయే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. సో అలాంటివి చేయాలని ఉంది నాకు మూవీస్ లో. అండ్ ఐ వాంట్ గో టు ఈవెన్ ఏమన్నా వెబ్ సిరీస్ ఆల్సో. కాకపోతే కొంచెం సీరియల్స్ నుంచి బ్రేక్ వస్తే దానిపైన కాన్సన్ట్రేట్ చేయొచ్చు నేను. మీకేమో మీ లైఫ్ లో ఎక్కడ నాకు తెలిసి అంత రిగ్రెట్ అయ్యే ఫేజ్ లేదు, అరే, అంత no, కూల్ ఫేజే ఉన్నట్టుంది. కానీ వన్ పాయింట్ ఆఫ్ టైంలో రిగ్రెట్ అని చెప్పను, బట్ ఐ ఫెల్ట్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ మై లైఫ్ దట్ పెరగట్లేదు అలా అని చెప్పేసి ఏమంటే స్టాగ్నెంట్ గా ఉంది నా లైఫ్. ఇట్స్ నాట్ లైక్ ఏదో ఎదగాలి ఇంకా ఏదో చెయ్యాలి అనేది ఉంది మైండ్ లో. కాకపోతే రిస్క్ ఫ్యాక్టర్ ఆలోచించేదాన్ని బాగానేమో. నేను చాలా భయస్తురాలు కనిపించాను కానీ అయితే రిస్క్ ఫ్యాక్టర్ ఆలోచిస్తా. సో ఎవ్రీథింగ్ ఐ కన్సిడర్ ఎవ్రీథింగ్. కాకపోతే ఏంటంటే ఓన్లీ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసినంత రాలే నాకు ఇండస్ట్రీ నుంచి. అది ఎన్ని ఇయర్స్ అండి ఆ స్టాగ్నేట్ అయిన ఫేజ్ అనిపించింది మీకు పర్సనల్లీ? స్టిల్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ స్టాగ్నెంట్. అంటే అది మన బట్టి కూడా ఉంటుందిలేండి. మనం ఏమైనా ఆ బబుల్ నుంచి బయటకు వచ్చి ఏమైనా నెక్స్ట్ స్టెప్ తీసుకునే ఛాన్స్ నాకు నేనే ఇచ్చుకోను. ఫస్ట్ థింగ్ బాగుంది కదా లెట్స్ గో విత్ ద ఫ్లో అనే మైండ్ సెట్ లోనే ఉన్నా కాబట్టి ఇట్స్ లైక్ దాట్. సో బేసికల్లీ మేము గంగతో రాంబాబు చూసినప్పుడు ఎక్స్ప్రెషన్స్ కి కానీ భలే ఉండేవి, మంచి ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ ఉండేవి కదా. మొత్తం ఆయన్ని బకరా చేసేవారు, అట్ ద సేమ్ టైం సపోర్ట్ చేసేవారు, మీ తెలివితేటలు చూపించేవారు, ఫన్నీగా ఉండే. చాలా పెద్ద పెద్ద కళ్ళు అనుకునే వాళ్ళం మేము. అంటే ఇప్పటికీ పెద్ద కళ్ళే కానీ అప్పుడు మరీ పెద్దవి చేసినట్టు ఉండేవారు అనుకుంటా కదా, ఇంత కళ్ళు ఉండేవి. కొంచెం చీక్స్ పెరగడం వల్ల ఇది తగ్గిందంటే కనిపిస్తాయి. అంటే మీ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా కెరియర్ లో, మీ ఓన్ గా చేసుకున్న మిస్టేక్స్ ఏమన్నా? అంటే ప్రాపర్ స్క్రిప్ట్ సెలెక్షన్ లో కానీ కొన్ని రిజెక్ట్ చేయడం కానీ? ఉన్నాయి, ఆఫ్ కోర్స్ ఉన్నాయి. కాకపోతే అంటే ఎట్లా చెప్పను, రిగ్రెట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే అంత పెద్ద రిగ్రెట్స్ ఏం కాదు. రిజెక్ట్ చేశారా కొన్ని? రిజెక్ట్ అని చెప్పను, బట్ యునో దెర్స్ అ వే ఆఫ్ సేయింగ్ నో టు ఎవ్రీథింగ్. నో అని ఎప్పుడు మొహం పైన చెప్పకూడదు మనం ఇన్ ద ఇండస్ట్రీ. ఎందుకంటే వాళ్ళు ఫీల్ అవ్వకూడదు, నెక్స్ట్ దానికి కూడా మనం కన్సిడర్ చేస్తున్నట్టు. లైక్ వీ హ్యావ్ టు హ్యావ్ దట్ ర్యాపో. సో నో చెప్పకుండా, సో కొంచెం అలా డిప్లొమాటిక్గా వీ హ్యావ్ టు టెల్ అంతే. ఓకే, బట్ చాలా ఓకేలేండి. మీరు ఇంకోటి సీరియల్ ఇండస్ట్రీలో ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ డూయింగ్ వన్ ప్రాజెక్ట్. ఇప్పుడు మిగతా అన్ని లాంగ్వేజెస్లో మనకి 1 to 15 లేదా 15 to 30 ఇలా 15 days స్ట్రెచ్లో ఉంటుంది. మనకి ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ మనకి ఏంటంటే ఫస్ట్ ఆర్ థర్డ్ వీక్, సెకండ్ ఆర్ ఫోర్త్ వీక్, ఈ 2 లైక్ ఆల్టర్నేటివ్ వీక్స్ మనకి షూట్స్ ఉంటాయి అనమాట. ఒక ప్రాజెక్ట్కి 2 schedules. సో ఈ ప్రాసెస్లో మనకి ఇదంతా ఇప్పుడు ఫస్ట్ వీక్ షూట్ చేసాము, సెకండ్ వీక్ ఇంకో ప్రాజెక్ట్ ఒప్పుకున్నాం, అంతే. ఈ 2 projectsతో మనం ఇంకా లాక్ అయిపోతాం, మంత్ అంతా లాక్ అయిపోతాం, మంత్ మొత్తం లాక్ అయిపోతాం. ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఒకవేళ వాళ్ళు చేయకపోయినా ఆ డేట్స్ వాళ్ళది కాబట్టి మనం వేరే వాళ్ళకి ఇవ్వలేము. అండ్ ఇచ్చే టైంకి వాళ్ళు అప్పటికి వేరే వాళ్ళు మాట్లాడేసుకుని ఉంటారు. సో ఇవన్నీ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్. సో సీరియస్ ప్రాజెక్ట్కి వచ్చి ఎన్ని డేస్ ఉంటుంది మీకు వర్కింగ్ డేస్ మంత్లీ? Depends on the banking, depends on the characterization. అంటే ఒకవేళ మన ట్రాక్ బాగుంది అనుకోండి, మంచిగా ఫర్ ఎగ్జాంపుల్ 6 days స్కెడ్యూల్ వేసారని, 7 daysలో 6 days వేస్తారు స్కెడ్యూల్. 6 days వేస్తే 6 days ఉంటుంది, లేదా 5 days or 4 days అలా ఉంటుంది. డిపెండ్స్. అంటే నేను మోస్ట్లీ ఒప్పుకుంటే కొంచెం అలాంటివే ఒప్పుకుంటాను, బాగా డేట్స్ వచ్చేవి లేదా క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉండేవి. నాకు ఐ డోంట్ లైక్ డూయింగ్ బ్యాక్గ్రౌండ్లో నించొని ఆ సైడ్ క్యారెక్టర్స్, ఐ డోంట్ లైక్ ఇట్. సో అలాంటివి చేసే బదులు ఐ విల్ స్టాప్ డూయింగ్ ద ప్రాజెక్ట్స్ ఓన్లీ. సో అంటే దట్ ఈస్ మై చాయిస్, అది మై వే ఆఫ్ థింకింగ్ అండ్ నా చాయిస్. అదే స్టాగ్నేట్ అయినట్టు ఎలా ఫీల్ అయ్యారో, వెనక్కి రావాలన్నా కూడా ఎవరన్నా కొంచెం బాధ ఉంటుంది. అంటే మంచి రోల్స్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం సైడ్ క్యారెక్టర్ చేయాలంటే ఎవరికైనా చాలా కష్టం. అండ్ పెళ్లి గురించి ఏంటంటున్నానంటే, ఈ యూట్యూబర్స్ ఎప్పటి నుంచో పెళ్లిళ్ళు చేసేస్తూ ఉంటారు. అంటే ఎలా అంటే, ఈ యాక్ట్రెసెస్ ఎవరెవరిని పెళ్లి చేసుకున్నారో తెలుసా అని చెప్పి ఒక్కొక్కరు ఫోటోలు పెట్టేస్తూ ఉంటారు పక్కన, హస్బెండ్. అలాంటి ఎప్పుడన్నా మీ మీద వచ్చినాయా? నేను చాలా మంది చూసాను అలాంటి వీడియోస్.
వేరే వాళ్ళతో అయితే ఏం చేయలేదు. నీకు పెళ్లి అయిపోయిందని ఆ విషయంలో అయితే నేను వెరీ లక్కీ. అది నా గురించి అంతలా కాన్సన్ట్రేట్ చేసి క్రిటిసైజ్ చేసే వాళ్ళైతే ఎవరు లేరు. ఇంకా నేను ఆ స్టేజ్ లో లేను. ఐ డోంట్ థింక్ ఐ విల్ కమ్ ఆల్సో. రారులేండి, అంటే అది క్రిటిసైజ్ కూడా కాదు కానీ వాళ్ళు ఏదో నిజం అనుకుంటారు చాలా మంది, బాగున్నారు అని చెప్పి కింద నిజమే అనేసుకుంటారు. చాలా ఎలా అయిపోయిందంటే చాలా మటుకు వ్యూస్ కోసం దే ఆర్ గోయింగ్ టూ ఫార్. అది రియల్ కంటెంట్. ఈవెన్ మన ఏమంటారు న్యూస్ ఛానల్సే చూసుకోండి, టైటిల్ ఒకటి ఉంటుంది, మ్యాటర్ ఇంకోటి ఉంటుంది అక్కడ. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇది కూడా వాళ్ళే ఫాలో అవుతున్నారు యూట్యూబ్లో ఇవన్నీ కూడా. సో టైటిల్ ఒకటి ఉంటుంది, అరే ఇదేదో జరిగిపోయిందని ఓపెన్ చేస్తే మ్యాటరే ఉండదు అక్కడ. సో యాజ్ ఇట్ అంటే అలా టైటిల్ చూసి అంటే మాకు జర్నలిజంలో ఒకటి నేర్పించారు. ఏంటి అంటే మనము మ్యాటర్ రాశాక కంటెంట్ టైటిల్ సబ్ టైటిల్స్ ఇవి ఉంటాయి కదా, టైటిల్స్ మనం ఎప్పుడు ఏంటి అంటే ఎదుట వాళ్ళకి లైక్ గ్రాప్ చేసేలా ఉండాలి. సో క్యాచీగా అట్లా. సో అది జర్నలిజంలో ఉంది. ప్లస్ జర్నలిజం లేకపోయినా ఇప్పుడు యూట్యూబ్ చేసే వాళ్ళందరూ కూడా దే ఫాలో ద సేమ్ ట్రెండ్. సో దానివల్ల చాలా మంది మిస్లీడింగ్ అవుతుంది అంతే తప్పితే లైక్ ఓకే లైక్ అంటే వ్యూవర్స్ కోసం పడిన పాటలని పడుతున్నారు ఇన్ షార్ట్ చెప్పాలంటే అది. సో మీరు ఐ మీన్ ఫన్నీ రోల్, నేను అలాగే చెప్పాను కదా, నేను కూడా ఫ్యాన్ ఆ సీరియల్కి. మీకు మిగిలిన చూసుకుంటే ఈవెన్ ఎమోషనల్ క్యారెక్టర్స్ చేశారు, నెగిటివ్ గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశాను. కామెడీ చేసా, విలన్ చేశాను, పాజిటివ్ చేశాను. ఆల్మోస్ట్ అన్ని జోనర్స్తో టచ్లో ఉంది ప్రస్తుతానికి బై గాడ్స్ గ్రేస్. సో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది నా యాక్టింగ్ స్కిల్స్లో, అదైతే నేను ఒప్పుకుంటా. మీ స్ట్రెంగ్త్ ఏమనుకుంటున్నారు? ఈవెన్ మీ స్ట్రెంగ్త్ ఐ మీన్ ఆడియన్స్ గమనించింది ఏంటి, ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ గమనించింది ఏంటి, మీకు పర్సనల్లీ తెలిసింది ఏంటి? ఆడియన్స్ ఎక్కువ దే డోంట్ నో బ్యాక్, అంటే ఆఫ్ స్క్రీన్ ఏముంటాయి, ఎలా ఉంటుంది, అండ్ వాట్ ఆర్ ద పాలిటిక్స్ బిహైండ్ ఇట్, నోబడీ నోస్. దే ఓన్లీ సీ ఆన్ స్క్రీన్. అంటే ఆఫ్ స్క్రీన్ సో ఆన్ స్క్రీన్లో యాక్టింగ్ బాగా చేసామా, ఒకవేళ యాక్టింగ్ చేయకపోయినా స్క్రీన్లో బాగానే ఉంటుంది చాలా మందికి, ఎందుకంటే గ్లామర్ త్రూ దే క్యారీ ఆన్. సో అదొకటి. సో ఆడియన్స్ పరంగా నా పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మేబీ నా యాక్టింగ్ నచ్చుతుందేమో. బట్ మెజారిటీగా నాకు కొంచెం నెగిటివ్ ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయి కాబట్టి తిట్టుకోవడం కూడా చాలా ఎక్కువ అయిపోయింది. అండ్ ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే డిసిప్లిన్, టైంకి వస్తున్నామా, ఏమి ఇబ్బంది పెట్టకుండా టైంకి షూట్ చేసుకుంటున్నామా, వెళ్తున్నామా. సో ఇది సో మన నుంచి ప్రొడక్షన్ సైడ్ ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. సో ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువగా గమనించేది అదే. సో అలాంటి వాళ్ళు అట్లా ట్రబుల్ లేకుండా ఉన్న వాళ్ళే ఎక్కువ తీసుకుంటారు అందరు ఆర్టిస్టులను కూడా. సో దే ప్రిఫర్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అన్నీ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్, బికాస్ ఐఎమ్ ద వన్ హూ హ్యాస్ టు మేనేజ్ ఎవ్రీబడి నో. అంటే లైక్ ఐ హ్యావ్ టు డీల్ విత్ ద పీపుల్, ఐ హ్యావ్ టు డీల్ మై యాక్టింగ్, ఐ హ్యావ్ టు డీల్ మై పర్సనల్ థింగ్స్. సో అన్నీ కలిపి ఇట్స్ మీ. సో నార్మల్లీ తెలుగు సీరియల్స్ అంటే కన్నడ అనేది ఎక్కువ వింటాం. ఈవెన్ బిగ్ బాస్ వచ్చినప్పుడు కూడా లాస్ట్ టైం విన్నర్ దగ్గర కూడా ఇదే నినాదం నడిచింది ఎక్కువ. ఈవెన్ ఎక్కడ ఏ సీరియల్లో చూసినా వెళ్ళే ఉంటున్నారు మన తెలుగు భాష నటులు కాకుండా మెయిన్ లీడ్స్, తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్టులు అందరినీ కూడా తీసుకుంటున్నారు. సో దీని మీద ఎప్పుడు మీకు కంప్లైంట్ లేదా? అసలు ఎందుకు కంప్లైంట్ లేదు? డే 1 నుంచి కంప్లైంట్ ఉంది. ప్రతి ఒక్క తెలుగు ఆర్టిస్ట్కి కంప్లైంట్ లేదు అంటూ ఉండదు, ఎందుకంటే వీఆర్ ద వన్ హూ ఆర్ సఫరింగ్ బిహైండ్ ఇట్. మాకు కదా ఆపర్చునిటీస్ రాకపోవడం వాళ్ళ వల్ల, అండ్ వాళ్ళ వల్ల అని చెప్పాను, ఎందుకంటే మనం కూడా ఒకవేళ వేరే స్టేట్కి వెళ్ళి వర్క్ చేసినా కానీ ఏంటి మనం వర్క్ పరంగా మన కెరియర్ పరంగానే చూసుకుంటాం తప్పితే అరే నేను వాళ్ళకి ఇది చేశాను అది చేశాను అని మనకు కూడా ఉండదు మైండ్ సెట్. సో యాజ్ ఇట్ ఈస్ వాళ్ళకి కూడా అంతే. బట్ ద థింగ్ ఇస్ వాళ్ళు తప్పనైతే ఏం చెప్పాము, ఎందుకంటే ఛానల్ పీపుల్, ప్రొడక్షన్ పీపుల్ ఆర్ ద వన్ హూ ఆర్ ఎంకరేజింగ్ దెమ్. సో వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళకే చెప్పుకోవాలి, అండ్ దే ఆర్ నాట్ ఇన్ అ సిచ్యువేషన్ వేర్ దే లిజన్ టు అస్. సో యా అన్నీ ఉన్నాయి, ఇంక్లూడింగ్ కొంతమంది అంటారు ఒకళ్ళిద్దరు చేసిన తప్పుకి కంప్లీట్ తెలుగు వాళ్ళని లైక్ అది ఏమంటారు కోఆపరేట్ చేయలేదు అంటారు. సో ఆ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఒకళ్ళిద్దరు చేసిన. అలాంటప్పుడు నేను ఒక్కొక్కళ్ళది బయట వాళ్ళది ఒక్కొక్క స్టోరీ చెప్తాను. మరి మరి అందరికీ కూడా వర్తించాలిగా, ఓన్లీ వాళ్ళ వరకు ఎందుకు వర్తిస్తుంది? బ్యాన్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు, బయట వాళ్ళు బ్యాన్ అయ్యారు. సో సో ఇది రూట్ కాజ్ గురించి చాలామంది అడుగుతుంటే ఏం చెప్తున్నారంటే
ఈ మధ్య కార్పొరేట్ స్టైల్ అయిపోవడం వల్ల ఎవరెవరో వస్తున్నారు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి మేనేజ్మెంట్ కూడా ఎవరెవరో అయిపోతున్నారు కాబట్టి వాళ్ళు బయట వాళ్ళని కూడా ప్రిఫర్ చేస్తున్నారు ఎక్కువ అని చెప్పి. బట్ ఎక్కువ బయట వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు. అవును యాక్చువల్గా స్టార్ట్ అయింది, ఐ డోంట్ వాంట్ టు టేక్ అప్ ద ఛానల్, స్పెసిఫిక్ ఒక ఛానల్ నుంచి స్టార్ట్ అయింది. అది చూసుకొని వేరే వాళ్ళ ఛానల్ కాంపిటీషన్లోకి అరే మేము కూడా తీసుకుంటాము అండ్ ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే దే వాంట్ న్యూ ఫేసెస్ ఎవ్రీడే. ఇంకొంతమంది రండం ఏంటంటే తెలుగు వాళ్ళు దొరకట్లేదు అని, ఇంకొంతమంది పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్స్ ట్రూ, చెప్పచ్చా లేదో కూడా నాకు తెలీదు. నేను వినింది అంటే లైక్ ఐ డెంట్ విట్నెస్ ఎనీథింగ్ బట్ ఇట్స్ నేను ఓన్లీ వినిందే చెప్తున్నాను. This Kannada people specifically, they have one group. సో అందులో ఏంటంటే ఈపీలు ఉంటారు, వాళ్ళ అక్కడ సైడ్ వాళ్ళ ఈపీలు ఉంటారు, ఆర్టిస్టులు అందరూ ఉంటారు, అండ్ వన్ స్పెసిఫిక్ కాస్టింగ్ ఏజెన్సీ టైప్ అనమాట. సో ఉంటుంది. సో వీళ్ళకి ఏంటి అంటే ఇక్కడ ఈపీలతో దే విల్ బీ ఇన్ కాంటాక్ట్ దట్ కాస్టింగ్ ఏజెన్సీ. సో ఏమైనా కావాలి అనుకుంటే గ్రూప్లో పెడతారు, ఆ పిక్చర్స్ అన్ని వీళ్ళకి పంపిస్తారు. సో దట్స్ హౌ దే ఆర్ గెటింగ్ కాస్టెడ్ అండ్ ఆల్ అది అని వచ్చింది. మరి ఏంటి అనేది నాకు అంత క్లారిటీ లేదు దానిపైన. కొంతమంది వాళ్ళ సైడ్ నుంచి చెప్పే కంప్లైంట్స్ ఏంటంటే అఫీషియల్గా వచ్చి కెమెరా ముందులు కాదు కానీ మామూలు బయట చెప్పుకునేది ఏంటంటే తెలుగు వాళ్ళు కొంచెం అంత సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళు ఏంటంటే 6 అయ్యేసరికి ఇంటికి వెళ్ళిపోతాం, 5 అయ్యేసరికి ఇంటికి వెళ్ళిపోతాం అంటారు. లాంగ్ షూట్స్ చేయరు, అవసరం అయితే కొంచెం ఎక్స్ట్రా షిఫ్ట్ కొంచెం ప్రొలాంగ్ చేస్తే వాళ్ళు ఉండరు అంటారు. ఇవన్నీ చెప్తున్నారు. అలా ఎందుకు అవుతుంది? ప్రొడక్షన్ సైడ్ నుంచి మీకు ఏమైనా లైక్ కరెక్ట్గా ప్లాన్ లేకపోతేనే కదా అయ్యేది. ఓకే వన్స్ ఇన్ వైల్ అంటే చేస్తాం, 12 to 14 hours అంతెందుకు. నేనే ఐల్ కమ్ బై 8, by 9కి రెడీ అయిపోతా, ఐల్ బీ ఆన్ షార్ట్. 9కి పిలుచుకోకపోయినా by 9 ఐ విల్ బీ రెడీ, నో మ్యాటర్ వాట్, దట్ ఈస్ మై టైమింగ్. అండ్ 9కి నన్ను వదిలేయాలి, అండ్ దట్ ఈస్ మై కండిషన్ ఏ ప్రాజెక్ట్ చేసినా కానీ. సమ్ టైమ్స్ ఎప్పుడన్నా ఎలా చెప్పను, ఏమన్నా ఏమంటారు ఎక్కువ జనాలు ఉంటారు కదా, జూనియర్ ఆర్టిస్టులు కానీ లేదంటే ఎక్కువ లైక్ మొత్తం ఫంక్షన్ సీక్వెన్సెస్ అండ్ బాగా ఇన్వెస్ట్ చేసి కూడా ఉంటారు. సో అలాంటి సీక్వెన్సెస్కి మటుకు తప్పదు, వీ హ్యావ్ టు ఏమంటారు కోఆపరేట్ చేయాలి, ఎందుకంటే పాపం వాళ్ళు కూడా బాగానే ఇన్వెస్ట్ చేసి ఉంటారు కాబట్టి. అలాంటి వాటికైతే ఓకే కొంచెం ఎక్స్ట్రా అవర్స్ ఐల్ వర్క్. కాకపోతే బట్ ఇన్ నార్మల్ కేసెస్లో మటుకు 9 to 9 ఈజ్ మై టైమింగ్, బికాస్ మై బాడీ ఆల్సో హెల్త్ పరంగా చూసుకుంటే అది అబ్జర్వ్ చేసి నేను ఈ కండిషన్ పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ ఆల్సో ఫ్రమ్ అ పర్టిక్యులర్ ఒక ప్రాజెక్ట్ చేశా పాస్ట్లో, విచ్ యాక్చువల్గా చాలా ట్రబుల్సమ్ ఫర్ మీ. ఇట్ వాజ్ అ గుడ్ ప్రాజెక్ట్, కాకపోతే ఇంకా బాగా బెటర్గా హ్యాండిల్ చేస్తుంటే ఇంకా బాగా ఉండేదేమో. బట్ అక్కడ నాకు 1 year పేమెంట్ రాలే ఆ ప్రాజెక్ట్లో. నాకు 1 year తర్వాత మెల్లిమెల్లిగా నాకు ప్రాబ్లం అర్థమయ్యి ఐ స్పోక్ టు ఈవెన్ టు ద ఛానల్ పీపుల్ అండ్ ఈవెన్ విత్ ద ప్రొడ్యూసర్, వాళ్ళిద్దరితో మాట్లాడి ఐ సార్ట్ అవుట్ ద థింగ్స్ అండ్ దెన్ కొంచెం నాకు క్లియర్ అయిపోయింది ఆ ప్రాజెక్ట్ నుంచి. సో ఆ ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది, దానివల్ల మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైం నుంచి ఈ టైం అంటారు, ఒకవేళ ఎక్స్టెండ్ అయింది అంటే ప్రొడక్షన్ కంపెనీస్ లైక్ మేనేజర్ హ్యాస్ టు కమ్ అండ్ సెట్ కొంచెం ఎక్కువ అయింది. ఒకప్పుడు ఉండేది ఎథిక్స్ ఉండేది, ఈ వర్క్ ఎథిక్స్ ఉండేవి, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎందుకంటే ఆర్టిస్టులు ఎలా తయారవుతున్నారో ప్రొడక్షన్ కంపెనీ కూడా అలానే తయారవుతుంది. సో ఒక్కటని చెప్పను, అన్నీ ఇట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. అంటే లైక్ ప్రతి ఒక్కటి ఇంటర్ లింక్డ్ ఉంది పాయింట్ అది. ఓకే. అండ్ ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా వీళ్ళు పర్మిషన్స్ ఎక్కువ అడుగుతారు, ఇలాంటివన్నీ అన్నారు. అంటే లోకల్ పీపుల్ కాబట్టి ఎక్కడైనా ఫంక్షన్ ఉన్న పర్మిషన్ మీరేం చెప్తారు అంటే వీక్స్ ఇప్పుడు ఫస్ట్ వీక్ 3rd week అన్నారనుకో, ఫస్ట్ వీక్ 3rd weekలో ఎప్పుడు చెప్పినా మీరు ఇమీడియట్గా వెళ్ళిపోతారా? లేదు ఫంక్షన్స్ ఉన్నప్పుడు పర్మిషన్స్ కన్ఫర్మ్ చేస్తారు వాళ్ళు ముందే, ఈ పలానా డేట్స్ మీకు ఉంటాయమ్మా, మిగతా డేట్స్ లో యూ డూ యువర్ వర్క్ అని చేస్తారు. అంటే అదే చెప్తున్నా కదా, ప్రొడక్షన్ బట్టి కూడా ఉంటుంది. మంచి ప్రొడక్షన్ నడిపించుకోవాలంటే వాళ్ళ ప్లానింగ్ మీద ఆధారపడి, ఏదన్నా మన కోఆపరేషన్ కావాలంటే వాళ్ళ సైడ్ నుంచి కూడా మనకు కోఆపరేషన్ కావాలి. వాళ్ళు బాగా కోఆపరేట్ చేస్తారంటే అయ్యో వీళ్ళు మనకి ఇంత హెల్ప్ చేస్తారు, మనం కూడా చేయాలి కదా అనే థాట్ మనకి వచ్చి విల్ డూ దట్. ఏదన్నా గివ్ అండ్ టేకే ఎవ్రీథింగ్. ఇక్కడ ఏది పర్సనల్స్ అంటూ ఉండవు. మరీ పర్సనల్గా వెళ్ళారంటే ఇంకా వాళ్ళ కర్మ ఏం చేయలేం మనం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కన్నడ వాళ్ళు ఎక్కువ స్టార్టింగ్ వాళ్ళు ఎక్కువ కోఆపరేట్ చేస్తున్నారు, లేకపోతే ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నారు, మన తెలుగు వల్ల కాదు అన్న చెప్పిన వాళ్ళు కూడా సెకండ్ సీరియల్ వచ్చేసరికి స్టార్స్ అయిపోతున్నారు.
ఆ తర్వాత సేమ్ రెస్పెక్ట్ ఇస్తున్నారా ఫస్ట్ రెస్పెక్ట్ అంటే వీళ్ళు నో అనే చెప్తారు ఇప్పుడు. అది డిపెండ్స్ ఆన్, అంటే ఐఎమ్ బీయింగ్ వెరీ డిప్లొమాట్, బట్ ఎస్ ఐ వాంట్ టు బీ. ఎందుకంటే నాకు కూడా బయట వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇక లోకల్ ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు. ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ టేకింగ్ ఎనీబడీ సైడ్స్. బట్ యా, మీరు చెప్పిన పాయింట్ కరెక్టే, కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్, మనిషి బట్టి ఉంటుంది అది. అంటే అందరూ చేస్తారు అలా అని చెప్పను, అలా అని చెప్పేసి చేయరు అని కూడా చెప్పను. చేసేవాళ్ళు ఉన్నారు, చేయని వాళ్ళు లైక్ వాళ్ళ ప్రిన్సిపల్స్తో వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. దే ఆర్ బోత్ సైడ్స్. సో మీకు ఏ క్యారెక్టరైజేషన్స్ ఇష్టం అని నాకు తెలిసి నేను అనుకోవడం ఏంటంటే మీకు గ్రే షేడ్ ఎక్కువ నచ్చింది అని నేను విన్నది. అయితే కొంచెం ఈ బోల్డ్ కైండ్ మీకు పర్సనల్లీ నచ్చింది అని చెప్పి. యాక్చువల్లీ పర్సనల్గా అయితే గ్రే క్యారెక్టర్స్ బాగానే ఇష్టం. ఎలా అంటే లైక్ యా, ఏదన్నా నాకు నా పైన ఫోకస్ చేసే క్యారెక్టర్స్ నాకు నచ్చుతాయి అది. అండ్ కొంచెం క్యారెక్టర్ వెయిట్ ఉండాలి. ఇట్స్ జస్ట్ ఏదో ఉంది, ఏదో చేసింది, యాక్టింగ్ చేసింది, వెళ్ళిపోయింది అన్నట్టు ఉండకుండా ఒక ఎఫెక్ట్ ఉండాలి ఆ ఏమంటారు టాపిక్కి కానీ ఆ కంటెంట్కి కానీ. అలాంటి క్యారెక్టర్స్ ఐ లైక్ ఇట్. ఎక్కువగా అయితే యా గ్రే క్యారెక్టర్స్ డెఫినెట్గా. ప్లస్ దాంతోపాటు మొన్నే అనుకున్నాను యాక్చువల్లీ యాక్షన్ చేయాలని ఉంది నెక్స్ట్. యాక్షన్ సీక్వెన్స్. మీకు విజయశాంతి గారు లాంటి క్యారెక్టర్స్ ఇష్టం కదా, మీరు ఒక ఎంట్రీలో షేర్ చేసుకున్నారు. కైండ్ ఆఫ్ విజయశాంతి గారు లాగా ఇష్టం. ప్లస్ అంటే నాకు ఎక్కువ డామినెన్స్ ఉండాలా, డామినెన్స్ కాదు, ఎలా చెప్పాలి అంటే ఐ హ్యావ్ టు ఎంజాయ్ మై ఓన్ క్యారెక్టర్. నాకు అలా ఉంటే ఇష్టం. అది ఏదైనా గ్రే అయినా కానీ, పాజిటివ్ కానీ, ఏదైనా బబ్లీ క్యారెక్టర్స్ కూడా కానీ, ఐ లైక్ టు ఎంజాయ్ మై సెల్ఫ్. నేను చేసేటప్పుడు నాకు ఒక్కసారి బోర్ కొట్టిందా అనిపిస్తుంది, ప్రాజెక్ట్ ఏంటో కొట్టేలా ఉంది అని అనిపిస్తుంది నాకు ఆ క్యారెక్టర్ పైన. నాకు అందుకే నేను రొటీన్ క్యారెక్టర్స్ చేయబుద్ది కాదు నాకు. సో కొంచెం చేంజ్ ఉండాలి నా క్యారెక్టరైజేషన్స్లో కానీ ఏది ఉన్నా. అందుకే మీరు చూస్తే కూడా ఒకసారి ఇలా ఉంటుంది, ఒకసారి ఇంకోటిలా ఉంటుంది. ఐ కీప్ ఆన్ జంపింగ్ హియర్ అండ్ దేర్ సో దట్ నాకు బోర్ కొట్టకుండా ఉంటుంది. ఓన్లీ థింగ్ నాకు కావాల్సింది ఏంటి అంటే ఐ హ్యావ్ టు ఎంజాయ్ మై కెరియర్, మై లైఫ్, మై క్యారెక్టరైజేషన్స్, ఎవ్రీథింగ్. అంటే నాకేంటంటే బోర్ కొట్టద్దు అంతే. బోర్ కొట్టిందా నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా రాదు దానిపైన అది. సో ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో మీరు షేర్ చేసుకున్నారు గంగతో రాంబాబు బాగా ఎంజాయ్ చేశానని. గంగతో రాంబాబు పక్కన పెట్టి మిగిలిన సీరియల్స్లో మీరు బాగా ఎంజాయ్ చేసిన మీ క్యారెక్టరైజేషన్ ఏంటండి? బాగా ఎంజాయ్ చేసిందా, ఆ ఒకటి అడక్కు బాగా ఎంజాయ్ చేశాను. ఇంకోటి సరదాగా కాసేపు బాగా ఎంజాయ్ చేశాను. ఈ 3 సరదాగా కాసేపు ఇస్ వెరీ కామెడీ, సో అది కూడా బాగానే ఎంజాయ్ చేశాను. అండ్ ఆ ఒకటి అడుగులో కూడా నాది చాలా బబ్లీ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్. సో ఏంటి సడన్ గా లైక్ ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి, సడన్ గా కొంచెం ఇలా ఉంటుంది, మరి సడన్ గా లైక్ నాతో ఎవడు పెట్టుకుంటాడు చూస్తా టైప్. సో యా ఐ ఎంజాయ్డ్. ఆ షేడ్స్ అన్ని నచ్చాయి నాకు. అది తమిళ మీడియా ప్రొడక్షన్ అండి అది కాదు కదా? ఇప్పుడు శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్ చేస్తున్నా కదా ప్రవీణ్ గారి, సో ఆయన ప్రొడక్షన్ అది కూడా. దాని నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ ఇమీడియట్ గా అయింది. సో ఆ 2 బాగా ఎంజాయ్ చేశారు గంగతో రాంబాబు కాకుండా. అయ్యా మీరు గ్రే షేడ్ చేసిన క్యారెక్టర్స్ ఏమేమి ఉన్నాయి? బంధంలో చేశారా? బంధంలో గ్రే షేడ్. బంధంలో స్టార్టింగ్ పాజిటివ్ నాది. అన్ని ఏంటంటే స్టార్టింగ్ పాజిటివ్ ఉంటుంది. అదే చెప్పాను కదా క్యారెక్టర్ వెయిటేజ్ ఎందుకు నెగిటివ్ గా మారాను అనే దానిపైన బేస్డ్ ఉంటుంది. సో స్టార్టింగ్ పాజిటివ్ క్యారెక్టరే, నా లైఫ్ లో నాకు జరిగిన దానికి నేను నెగిటివ్ గా మారాల్సి వస్తుంది. సో దట్స్ హౌ ఇట్ ఇస్. యా బంధము, ఈవెన్ 1000 శుభములు కలుగు నీకు ఈటీవీలో. సో ఈవెన్ అది కూడా అంతే. స్టార్టింగ్ కూడా అంత రాజస్థాన్లో వెళ్ళాము, బాగా చేసాము, ఎవ్రీథింగ్ వాజ్ నైస్. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నుంచి నా టర్న్ నెగిటివ్. దట్ టు ఆపోజిట్ లైక్ శిల్ప గారి ఫ్యామిలీ ఉంది కదా, శిల్ప చక్రవర్తి గారి ఫ్యామిలీ, ఆవిడని చూస్తేనే నాకు నెగిటివ్ వస్తుంది, మిగతాదంతా మళ్ళీ నార్మలే ఉంటాను నేను. సో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. ఒకప్పుడు ఈ మెయిన్ లీడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరుకి మెయిన్ లీడ్, పాపం వాళ్ళకి చాలా మంది ఫ్యాన్ బేస్ ఉండేవారు. బట్ ఏంటంటే ఎంతసేపు సాఫ్ట్ కార్నరే తోయడం, వాళ్ళని యాడ్ అవ్వడం, వాళ్ళని కష్టాల్లో తోయడం, ఈవెన్ కోడలు అనుకోండి అత్తగారు వాళ్ళ కష్టాలు పడడం, ఇదే ఉండేది. ఇప్పుడు కొంచెం డామినెన్స్ కనిపిస్తుంది, టిట్ ఫర్ టాట్ కనిపిస్తుంది. ఈ చేంజ్ బాగానే అనిపించింది నాకు ఇప్పుడైతే. యాక్చువల్లీ సిచ్యువేషన్ తగ్గట్టు కంటెంట్స్ కూడా మారాలి. ఎప్పుడు ఒకటే కంటెంట్ అయితే జనాలు కూడా బోర్ కొట్టేస్తారు. మీకు ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్లు ఇచ్చుంటే అదే కంటిన్యూ చేసేవారా, అలా ఉండేవారా? ఒకవేళ మెయిన్ లీడ్లే కదా అన్ని ఏడుపు కొట్టి క్యారెక్టర్లు ఇచ్చారనుకోండి, ఫర్ సపోజ్ మీరు మొత్తం సాఫ్ట్ కార్నరే ఉంటారు, ఎవ్రీ
ఎవ్రీడే మీ గురించి ఎవరో ఒకరు జాలి పడతా కింద మెసేజ్లు పెడతా ఉంటారు, కమెంట్స్ పెడతా ఉంటారు. అదే ఎప్పటికీ కంటిన్యూ అవుతుంటే మీరు చేసేవారా? అంటే అది తర్వాత, ఇది అంతా సీరియల్ జనాలకు ఎక్కాక ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్. బిఫోర్ మనం కంటెంట్ ఎలా ఉంటుంది, దానికి సెట్ అవుతామా లేదా, ఛానల్ వాళ్ళు మెయిన్ గా ఒప్పుకుంటారా లేదా, దీనికి అన్ని ఆల్ మిక్స్డ్ ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది, జనాలకి వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది లేండి, వాళ్ళకి ఎక్కాలి కూడా కదా. యాక్చువల్లీ సీరియల్ క్లైమాక్స్ కానీ మొత్తం హోల్ స్టోరీ కానీ ఈవెన్ డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, రైటర్కి కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు కూడా రేటింగ్స్ బట్టి మారుస్తూ ఉంటారు. స్టార్టింగ్ మీకు ఎంతవరకు చెప్తారు నేరేట్ చేసినప్పుడు? మాకు ఓన్లీ బేసిక్ కంటెంట్ చెప్పేస్తారు, ఇలా ఉంటుంది మీ క్యారెక్టరైజేషన్, ఫ్యూచర్ లో ఇలా అవుతుంది మీది. సో ఈ మధ్యలో ఏం సీన్స్ నడుస్తాయి ఏంటి అనేది ఇంకా మన టీఆర్పీ బట్టి ఉంటుంది. అవి ఆ టీఆర్పీకి ఇంత మారుస్తాం అంత మారుస్తా ఏం చెప్పరు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్ సీరియల్, నాది సెకండ్ వైఫ్ క్యారెక్టర్. ఆ సీరియల్ శోభన్ బాబు గారు వీళ్ళ మూవీ ఒకటి ఉంది కదా, సో ఈ పలానా క్యారెక్టర్ మీదమ్మా అది ఇది అంటే లైక్ చూసాను, ఐ ఫెల్ట్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే చాలా బాగుంది, వేరియేషన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ సెకండ్ వైఫ్ చాలా మంది యాక్చువల్గా ఈ మూవీ ఒప్పుకున్నా, ఎందుకమ్మా బాగానే ఉంటారు కదా సెకండ్ వైఫ్ క్యారెక్టర్ ఎందుకు అంటే జనాలకు అంత బాగా రీచ్ అయిందని అర్థం కాన్సెప్ట్ అంటారు. కానీ బట్ మనం వర్క్ పరంగా చూసుకుంటాం. సో వర్క్ పరంగా చూస్తే సెకండ్ వైఫ్ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంది. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటి అంటే లైక్ తిను సవతి మళ్ళీ ఇద్దరు ఫ్రెండ్సే, పాస్ట్ లో మేమిద్దరం ఫ్రెండ్సే. ఎందుకు ఆ ఫ్రెండ్షిప్ అయింది, ఇద్దరు చూసుకుంటే ఒకళ్ళు అంటే ఒకళ్ళు ఇష్టమే, కానీ ఓన్లీ మొగుడు దగ్గర ఒకటి మళ్ళీ నెగిటివ్, అదే అంటే లైక్ నేను మూతి తిప్పుకొని వెళ్ళిపోతాను. దాని తర్వాత మళ్ళీ పిల్లల దగ్గర అయ్యో పిల్లలకి నాకు ఎవరు లేరు అని. సో ఇవన్నీ ఆల్ ఎవ్రీథింగ్. సో ఇది కొంచెం వేరియేషన్స్, కంటెంట్ కూడా చాలా బాగుంది అనిపించింది. దట్స్ వై ఐ వెంట్ ఫర్ ఇట్. సో ఇన్ని సీరియల్స్లో ఏదైనా క్రేజియస్ట్ ఫ్యాన్ ఎన్కౌంటర్స్ కొన్ని షేర్ చేసుకుంటారంటే, మీరు విలేజ్కి రూరల్ ఏరియాస్ కూడా వెళ్తూ ఉంటారు షూటింగ్ పర్పస్ మీద. ఏదన్నా మీకు ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ జాతర కానీ ఇలాంటి సీన్లు ఉంటాయి, అలాంటి సీక్వెన్స్లు రియల్ ఏరియాస్లో చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీ చుట్టూ రావడం కానీ వాళ్ళు ఏదన్నా ఎక్కువ కొంతమంది పట్టేసుకుంటారు, ముసలి అయితే పంప పట్టేసుకుని ఏదో వాళ్ళు ఓన్ చేసుకుంటారు. విత్ మేకప్ వితౌట్ మేకప్ చాలా మంది అంటే ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ గుర్తుపట్టారు. మేబీ డిఫరెన్స్ ఉంటుంది కదా, డ్రెస్సింగ్ మొత్తం అంతా మారిపోద్ది. సో చాలా డెడ్ ఆపోజిట్ ఉంటా, ఆన్ స్క్రీన్ ఒకటి ఆఫ్ స్క్రీన్ ఒకటి. సో మేబీ దాని వల్ల కూడా చాలా మంది గుర్తుపట్టకపోవచ్చు. అవును, అలా అంటారా? అంత డిఫరెన్స్ ఉంటుందా? మాకేమో అనిపించట్లేదు అంత. ఏమో అంటే నేను అనుకుంటుంది, దట్స్ మై, అంటే నేను అనుకుంటుంది అది అంతే. లేదు బట్ ఏదైనా అట్లీస్ట్ ఫోన్ కాల్ ద్వారా కానీ లేదంటే మెసేజ్ ద్వారా కానీ మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి వీళ్ళు కాంటాక్ట్ అవుతూ ఉంటారు కదా, నేను ఫ్యాన్ అని చెప్పి చెప్తా ఉంటారు. అలాంటి ఏమన్నా మెసేజెస్ ఉన్నాయా? బాగా గుర్తుండిపోయింది ఏదన్నా ఉందా? క్రేజీగా అనిపించిన వాళ్ళు అప్రోచ్ అయిన విధానం కానీ? అప్రోచ్ అయిన విధానం నో, అంటే నేను అంత ఓవర్ లీనియన్స్ ఎవరికి ఇవ్వను ఇన్ ద ఫస్ట్ ప్లేస్. సో నో, ఐ డోంట్ థింక్ సో. అంత గుర్తుండిపోయేది అయితే ఏం లేదు. సో మీ కాస్ట్యూమ్స్ లో మీ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? అంటే మీ సిగ్నేచర్ ఒకటి ఉంటుంది కదా, ఇది నా డ్రెస్ అంటే కొంచెం డిఫరెంట్ గా ఉండాలి అందరికి. ప్రాజెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 శుభములు కలుగు నీకు చేస్తున్నా ఈటీవీలో, అందులో ఏంటంటే నార్త్ ఇండియన్ స్టైల్, ఇదొక శారీ వస్తుంది, మళ్ళీ వెనకాల నుంచి ఒక శారీ ఇలా వస్తుంది కదా, ఆ టైప్ ఆఫ్ గెటప్ అది. వేరస్ ఇందులో సింపుల్ శారీ అంటే లైక్ మాకేం లేదు, ఓన్లీ ఇల్లు ఒకటే ఉంది. సో అలాంటప్పుడు పేదగానే చూపించాలి కాబట్టి ఆ డల్ శారీసే చూపించాడు వాళ్ళకి. అది రిచ్ శారీస్ మళ్ళీ వేసుకోకూడదు, నేను రిచ్ జ్యువెలరీ రిచ్ శారీస్ వేయద్దు, ఎక్సెప్ట్ ఫర్ ఎక్స్క్లూడింగ్ ఫర్ ఏమంటారు ఫంక్షన్స్కి వాటికి తప్ప. అది. అండ్ నేను విన్నది ఏంటంటే కాస్ట్యూమ్స్ కూడా డబ్బులు ఎవరు, ఓన్ కాస్ట్యూమ్స్ డబ్బులు మీరే తెచ్చుకోవాలి మోస్ట్లీ. పేమెంట్ లోనే అన్ని కలిపి అదే ఇంకా మొత్తం రెమ్యూనరేషన్ ఒకటే. స్టార్టింగ్ నేను ఇండస్ట్రీకి వచ్చిన స్టార్టింగ్ లో ఎలా ఉండేదంటే దే యూస్ టు ఎస్పెషల్లీ ఈటీవీ వాళ్ళకి ఒక సపరేట్ ఇది కాస్ట్యూమ్ది ఇది ఉంటుంది. సో ఎవరికైనా ఏదైనా కావాలన్నా ఆ సీరియల్ ఈ సీరియల్ ఆ సీరియల్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసి ఎట్లాగొట్లో పంపించేస్తారు, ఇన్ని సీన్స్ కి ఇన్ని కాస్ట్యూమ్స్ కావాలి అని. అంతే, అదొకటే ప్రాజెక్ట్ లో చూసే. దాని నెక్స్ట్ ప్రాజెక్ట్ నుంచి ఎవ్రీబడి ఆస్క్డ్ మీ టు గెట్ మై ఓన్ కాస్ట్యూమ్స్. ఓకే, ఇంకా అలా తర్వాత అర్థమైంది ఏంటంటే మన పేమెంట్ లోనే ఇంక్లూడింగ్ అని మాట్లాడేసుకోవాలి అని. అది ఎందుకంటే ఒక స్టార్టింగ్ సీరియల్ ఒప్పుకునే ముందు మనం స్టార్టింగ్ ఒక పేమెంట్ పైన ఉంటాము, దాని తర్వాత వాళ్ళకి ఫోర్స్ చేసినా వాళ్ళు ఏం చేసినా ఒకవేళ మన లక్ బాగుంటే వాళ్ళు చేంజ్ అది పెంచుతారు, లక్ బాగాలేదు లేదు వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు బడ్జెట్ టైట్ ఉంది అంటే పెంచరు. దానికి మనం గొడవ చేసి అది ఏమంటారు రచ్చరచ్చ చేస్తే ఇట్స్ వేస్ట్ ఆఫ్ అవర్ ఎనర్జీ అండ్ టైం అంతే. సో అందుకే ఏదన్నా ఫస్టే మాట్లాడేసుకోవాలి. ఒకవేళ 3 years రన్ అయినా కూడా థర్డ్ ఇయర్ కూడా చేంజ్ అవుదా మ్యాక్సిమం?
అంటే మనం అడిగితే తప్ప అడిగితే డిపెండ్స్. మీకు ఏ కలర్స్ ఎక్కువ అట్రాక్ట్ అవుతారు మీరు? ఏదన్నా ఇప్పుడు శారీస్ అనుకోండి, ఫర్ సపోజ్ మిడిల్ క్లాస్ అమ్మాయి శారీస్ ప్లెయిన్ జస్ట్ ఎక్కువ కలర్ లేకుండా ఫేడ్ అన్నారు కదా ఇందాక, లైట్ కలర్ శారీస్ ఏవో చిన్న తక్కువ ధరలో దొరికే శారీస్. సో అలాంటి వాటికి మీరు ఏ కలర్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు? బికాజ్ వాళ్ళ కలర్ ఏం చెప్పరు చాలా మంది. ఎల్లో ఎందుకు? ఐ లైక్ ఐ లుక్ గుడ్ ఇన్ ఎల్లో. ఓకే, ఎల్లో నచ్చుద్ది నాకు, గ్రీన్ నచ్చుద్ది, అండ్ లైట్ బేబీ పింక్ ఉంటుంది పేస్టల్ కలర్, అది బాగానే ఉంది. పేస్టల్ కలర్స్ కూడా బాగానే ఉంటాయి నాకు, కొన్ని బాగానే ఉంటాయి. లావెండర్ బాగుంటుంది, పర్పుల్ కలర్ కూడా బాగానే ఉంటుంది, కానీ పర్పుల్ కలర్ కొంచెం రిచ్గా కనిపిస్తాను. బట్ యా బాగుంటుంది పర్పుల్ కలర్, అంటే బ్రైట్నెస్ తెలుస్తుంది, మనం వేసుకునే కాస్ట్యూమ్ బట్టి ఫేస్ కొడుతుంది అనమాట అది. సో ఇవన్నీ కాస్ట్యూమ్స్ ఏం చేస్తారు తర్వాత? అయిపోయింది అనుకోండి, ఒకవేళ మళ్ళీ యూజ్ లేదు అనుకోండి ఫర్ సపోజ్. ఎందుకు యూజ్ ఉండదు, ఏదో ఒక రకంగా యూజ్ ఉంటుంది. అంటే మీ సీరియల్స్కి ఎండ్ అయిపోయింది, సీరియల్ ఎండ్ అయిపోతుంది, కొంచెం క్యారెక్టరైజేషన్ వేరున్నా బ్యాక్గ్రౌండ్ ఈ కాస్ట్యూమ్స్ అని చెప్పేసి ఉంటుంది కదా, సో మిక్స్ అండ్ మ్యాచ్ అవుతూ ఉంటాయి, వేరే సీరియల్స్ ఇక్కడ వేరే సీరియల్స్. ఓకే, అంటే కాకపోతే అది బ్లౌజ్ కొంచెం అటు ఇటు చేసి మనం రెడీ అయ్యే విధానం మారడం వల్ల పెద్దగా తెలియదు అంతే. బట్ యా నేనైతే మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తానమ్మా. నాకు ఓన్లీ మాకు ఎలా ఉంటుందో తెలుసా, ఇంకోటి షూటింగ్లో ఒక శారీ వేస్తాం, 2 schedules, కానీ స్కెడ్యూల్లో 5 days, 5 days కంటిన్యూస్గా ఒకటే శారీ ఉంటుంది, 2 schedules, 3 schedules. అంటే అది ఏమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ సీక్వెన్స్, ఆ ఫంక్షన్ సీక్వెన్స్ ఎన్ని రోజులైనా చేసుకుని వాళ్ళు, అన్ని రోజులు మనం అదే శారీ పైన ఉంటాం మేము, కంపు కొట్టుకుంటూ మళ్ళీ నైట్ వెళ్ళి ఉతుక్కొని మళ్ళీ ఆరేసుకొని మళ్ళీ వచ్చి అదే శారీ కట్టుకోవాలి. ఇలా ఉంటుంది, ఇన్ని కష్టాలు ఉంటాయి మాకు ఆర్టిస్టులకి వెనకాల. కానీ వేసి ఎంత చిరాకు అబ్బా నాకు. ఇంకో అది అప్పుడప్పుడు పాపం అసోసియేట్ డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు బలి అవుతుంటారు ఆ ఫ్రస్ట్రేషన్కి, వాళ్ళు అర్థం చేసుకుంటారు. టచ్ వుడ్ మా వాళ్ళు అయితే అర్థం చేసుకుంటారు, వేరే వాళ్ళు తెలియదు, సంగతి తెలియదు, కానీ వాళ్ళు అర్థం చేసుకుంటారు. పోనీ మేడం ఈ ఒక్కసారి మేడం పోనీ, ఇంకోసారి నాకు మళ్ళీ శారీ చెప్పండి, చింపి పడేస్తా ఉంటాం మేము. అంత ఫ్రస్ట్రేషన్ వచ్చేలాగా శారీ కడతాం అనమాట మేము. కొన్ని అట్లా చిన్న అవుతూ ఉంటాయి, బట్ ఓకే, ఆల్ దీస్ ఆర్ మెమరీస్ అంతే. సో ఏంటి హ్యాండ్ బ్యాగ్ ఏదో తెచ్చారు, ఏముంది అందులో? చిన్నది అంటే రెగ్యులర్గా ఏం క్యారీ చేస్తారో చూద్దామని. ఓకే, సో ఇది నా బర్త్డే గిఫ్ట్కి శిల్పా చక్రవర్తి గారు ఇచ్చిన బ్యాగ్. సో ఇంకేం కావాలి, మాకేమున్నాయి చూపించండి. హెయిర్ క్లిప్ ఒకటి, టిష్యూస్, నా లిప్స్టిక్. యాక్చువల్గా బ్యాగ్ మార్చా కాబట్టి ఎక్కువ లేవు, వేరే రెగ్యులర్ బ్యాగ్ ఉంది, అందులో ఇంకా చెత్త చెదారం అన్నీ ఉన్నాయి. దిస్ ఇస్ మై లిప్స్టిక్, ఇప్పుడు వేసిన లిప్స్టిక్ ఇది. అండ్ మై వాలెట్. అంతే అంతే, ఏం పెట్టుకోవాలి ఇంకా? అంటే చాలా సింపుల్గా వచ్చారు కదా. ఓకే, మ్యారేజ్ ఏంటండి, లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఎలా చెప్తారా, ఏమన్నా లవ్ స్టోరీస్ షార్ట్గా ఏమైనా చెప్తారా? అంత లవ్ స్టోరీస్ ఏం లేవు నాకు, అయిపోయింది జమానా వెళ్ళిపోయింది, అంత లవ్ స్టోరీస్ ఏం లేదు. సమ్ మ్యూచువల్ ఫ్రెండ్స్తో పరిచయం, ఓకే, ఒక 1-2 years వి గాట్ టు నో ఈచ్ అదర్. ఏంటి ఆయన ఏంటి నేనేంటి అని అర్థమైంది, సీరియసా కాదా క్లారిటీ వచ్చింది. సెకండ్ ఇయర్కి ఓకే ఇంకా వి డోంట్ లెట్స్ నాట్ వేస్ట్ టైం అని చెప్పేసి ఇంకా పెళ్లి సంబంధాలు మా వాళ్ళకి చెప్పి పెళ్లి సంబంధాలు చూపించేసి, పెళ్లి సంబంధం అంటున్నా, ముహూర్తాలు చూపించేసి ఇంకా పెళ్లి చేసుకున్నాం. యాక్చువల్లీ వీ వాంటెడ్ అ వెరీ లో ప్రొఫైల్ మ్యారేజ్. యాక్చువల్లీ ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకొని హ్యాపీగా అందరికీ ఏమన్నా రిసెప్షన్ లాగా ఇచ్చేద్దాం అనుకున్నా, బట్ లాస్ట్ మినిట్కి నాకే ఎందుకో పురుక్కుట్టి మా ఆయనతో అన్న ప్లీజ్ చేసుకునేది ఎప్పుడో ఒకసారి, ఏదో టెంపుల్ మ్యారేజ్ అనే చేసేసుకుందాము అంటే సరే ఈ సైడ్ ఓకే. యూ డోంట్ బిలీవ్ 5 daysలో అన్నీ సెట్ చేసుకొని ఏమంటారు అందరినీ పిలిపించుకొని 5 days. నేను ఇన్ఫ్యాక్ట్ రేపు పెళ్ళి ఉంది అనగానే బిఫోర్ డే షూట్ చేసుకున్నా. ఓకే, బిఫోర్ డే షూట్ చేసుకున్నా. 5 o'clockకి పర్మిషన్ తీసుకొని వచ్చేసా ఇంటికి. ఈవినింగ్ అప్పటికి మెహందీ వాళ్ళు అందరూ వెయిటింగ్ ఫర్ మీ. సో నా శారీ ఇంకా రాలే, ఒక చేకి మెహందీ, స్కూటీలో టంగ్ అని వెళ్ళి నేను ఒక బ్లౌజ్ అయిందా లేదా పక్కనే ఏమంటారు టైలర్ షాప్, టంగ్ అని ఆ బొటికి వెళ్ళి అది రెడీ అయిందా లేదా అని చూడడం, మళ్ళీ రావడం, మళ్ళీ ఇంకో చేతికి మెహందీ, మళ్ళీ ఇలా పట్టుకొని వెళ్ళి రావడం, మళ్ళీ కాళ్ళకి మెహందీ పట్టుకొని
అలా అమ్మ 4 రౌండ్లు కొడితే అప్పుడు నా శారీ చేతికి వచ్చింది. ఇంట్లో ఏం తిట్టలేదా అంటే పెళ్లి టైంలో కూడా రేపు పెళ్లి పెట్టుకుని ఇంకా షూటింగ్ చేసుకోవడం? అంటే నా మ్యారేజ్ నేనే చేసుకున్నాను. ఓకే, ఉన్నారు ఫ్యామిలీ సపోర్ట్ అంతా ఉంది. దట్స్ నథింగ్ లైక్ ఓ గొడవలు అంత సీన్ ఏం లేదు అక్కడ. ఈ ఏజ్ లో కూడా గొడవ చాలా చండాలంగా ఉంటుంది. సో యా సపోర్ట్ ఉంది. బట్ లైక్ మా పెళ్ళి మేమే చేసుకున్నాం. అది ఓకే ఓకే. బట్ అంత హడావుడిగా ఇదొక కిక్ అనమాట. అంటే నాకు మళ్ళీ లేట్ అయిపోతే ఎక్కడ బంద్ చేసేది, క్లోజ్ అయిపోతుంది. నా పెళ్లి సారీ అది రేపు మార్నింగ్ ముహూర్తానికి అదే. సో ఆబ్వియస్లీ నా హడావిడిలో నేను ఉండే, దానికి తోడు మళ్ళీ వేరే అది ఇది మాట్లాడడం అన్నీ. సో ఆ హడావిడిలో జరిగిపోయింది అనమాట పెళ్ళి. విత్ ఇన్ లిటరల్లీ 22nd షెడ్యూల్ స్టార్ట్ కదా, 22nd, 24th, 25th 3 days షూట్ చేసుకున్నాను. 3 days షూట్ చేసుకొని 25th ఈవినింగ్ వచ్చా. ఈవినింగ్తో పనులన్నీ స్టార్ట్ చేసుకున్నా. 26th పెళ్ళి. 26th పెళ్ళి. అంటే ఆ మంత్ కొద్దిగా రిలాక్స్ అయ్యా అంతే. చెక్ లిస్ట్ ఏమన్నా ఉండేదా ముందు పెళ్ళికి ముందు? అంటే కాబోయే వాళ్ళు ఇవి క్వాలిటీస్ ఉండాలి ఇలా ఇలా? ఆఫ్ కోర్స్ ఉండేది. అది ఓన్లీ మేజర్ క్వాలిటీ అంటే ఎక్కువగా నాకు ఏముండేదంటే ఎక్కువ రెస్పాన్సిబుల్ ఉండాలి. లైక్ ఫ్యామిలీ టైప్ ఆఫ్ గై. ఈ మధ్య అబ్బాయిలను చూస్తుంటే చాలా భయం వేస్తుంది. ఒక 2-3 గర్ల్ ఫ్రెండ్స్ వేసుకుంటారు, మళ్ళీ ఏదో షో ఆఫ్ లాగా అది ఇది అని. కమిట్మెంట్ ఫోబియాస్ ఉన్నాయి చాలా మందికి. ఐ హేట్ అండ్ బిగ్ టర్న్ ఆఫ్ ఫర్ మీ నాకు అట్లాంటివి. సో ఫైనల్గా నాకు కావాల్సిన వాడు నాకు దొరికాడు. హ్యాపీ. ఈవెన్ ఎంతమందితో డేట్ చేసావు అంటే కూడా అది గొప్పగా చెప్పుకుంటున్నారు నెంబర్ని కూడా. అంటే అది గొప్ప, అది కరెక్ట్. అది చెప్పుకోవడం అయితే గొప్పగా చెప్పుకుంటున్నారు. నాన్ సెన్స్ అనిపించింది అది. బట్ జనరేషన్ ఇస్ కుక్డ్ అప్, ఏం చేయలేం. సో మీరు ఎవరు ఫ్యాన్, సార్ ఎవరు ఫ్యాన్? యాక్టింగ్ లో, యాక్టర్స్ లో ఐ మీన్ సినిమా. సాయి పల్లవి ఇష్టం. ఐ లైక్ సాయి పల్లవి. ఐ లైక్ సడన్గా అడిగితే ఎవరు కుడుతారు యాక్టర్స్ అంటే ఫ్యాన్స్ ఉంటారు కదా, ఫ్యాన్ బేస్ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు చిరంజీవి గారి ఫ్యాను, ఆయన బాలకృష్ణ గారి ఫ్యాన్, ఇలా ఏ ఉంటాయి కదా. అలాంటి ఏమన్నా వార్స్ జరుగుతాయా? ఫస్ట్ ఎవరు సినిమాకి వెళ్ళారు, ఇలాంటివి ఏమన్నా ఉంటాయా? నేను మూవీస్ ఎక్కువ చూడడం, ఆయన అవునా? చాలా తక్కువ ఇద్దరం చూడడం. ఓకే. బీయింగ్ ఇన్ ఇండస్ట్రీ నేను చాలా తక్కువ. నా సీరియల్స్ నేను చూసుకోవడమే చాలా ఎక్కువ. అది చూస్తారా పోనీ మీ ఎపిసోడ్స్ ప్రతిదీ చూస్తారా? అప్పుడప్పుడు ఏమన్నా లైక్ ప్రోమోస్ వస్తాయి కదా, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే ఓకే చూడాలని చెప్పేసి అప్పుడు ఓపెన్ చేస్తాను. ప్రోమో చూసి మీరేదో కామన్ ఆడియన్స్ లాగా కామన్ ఆడియన్స్ రెగ్యులర్ గా చూస్తారు. నేను ఎక్కువ ఫోకస్ చేసేది కూడా వేరే ఆడియన్స్ లాగా నార్మల్గా కంటెంట్ పై కంటే ఎక్కువ నేను కాస్ట్యూమ్ బాగానే ఉందా, హెయిర్ స్టైల్ ఏంటి ఇలా వెళ్ళింది, నా లిప్స్టిక్ ఏంటి ఇలా వెళ్ళింది, అరే కెమెరామెన్ చెప్పాల్సింది కదా, అరే వీళ్ళను చూసుకోవాల్సింది, వీటిపైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది నాకు. అంటే మేము ఎక్కువ టెక్నికల్ సైడ్ ఎక్కువకి వెళ్తాం మేము. సో ఇది కూడా ఉంటుందా? చాలా మందికి రైట్ ప్రొఫైల్ కంటే లెఫ్ట్ ప్రొఫైల్ బాగున్నట్టు, లేదంటే ఉంటుంది. మీకు ఏ ప్రొఫైల్ నచ్చుద్ది? సైడ్ ప్రొఫైల్స్. సైడ్ ప్రొఫైల్స్. స్ట్రైట్ ప్రొఫైల్ ఇలా ఉంటాం, సైడ్ ప్రొఫైల్స్ అన్న కనిపిస్తాం. మీరు అడుగుతారు ఎవడైనా ఏంటి షూటింగ్ లో? షూటింగ్ లో ఫోటో షూట్స్ లో అడుగుతారు. అలా వద్దు నాకు ఇలానే కావాలని తెప్పించుకుంటా. షూటింగ్ లో కూడా కెమెరామెన్ వద్దు ఈ ప్రొఫైల్ పెట్టొచ్చు కదా, ఇలా పెట్టొచ్చు కదా అని అడుగుతారు. అంటే నాకు ఐ టెల్ యూ దిస్ వన్, షూటింగ్ లో నాకు మా డిఓపికి అంటే గొడవ అని చెప్పను, బట్ నేను ఎప్పుడు ఆయన్ని నాక్ చేసేది ఇదే పాయింట్ లో, ఎప్పుడు కిందికే లుక్ ఈ లెవెల్ పైన పెట్టాలి కెమెరా, ఈ కింద లెవెల్ పైన పెడతారు. నాకేమో డబుల్ చిన్ ఉంది, నేను అసలే లావ్ అయ్యాను, డబుల్ చిన్ ఎక్కువ కనిపిస్తుంది. సార్ అవసరమా ఇలా చూడాలి, అవసరమా అంట. ఓకే ఆగమ్మా అని చెప్పేసి కొంచెం లేపుతారు ఆయన. సో ఇట్స్ అ ఫ్రెండ్లీ వే. దే ఆర్ ఆల్సో వెరీ స్వీట్. లేపుతున్నారంటేనే వాళ్ళు మారుస్తున్నారంటేనే అది ఫ్రెండ్లీ వే. వెరీ స్వీట్ అసలు, మంచి టీమ్ అది. పాపం వెరీ కోఆపరేటివ్. అది బట్ ఇంత కాన్షియస్ గా వీటిలో కూడా ఉంటారా నాలెడ్జ్. నేను చెప్పేస్తాను డబుల్ చిన్న ఎక్కువ కనపడవద్దు ఇలా అంటారు, చిన్నపిల్లలకి చెప్పడం వద్దండి, వాళ్ళు అర్థం చేసుకుని పాపం లేదు. సో ఎవరు ఎక్కువ విన్నారండి ఇలాగ మీరు? ఐ మీన్ మీకు అంత ఫ్రీడమ్ ఇచ్చింది ఎవరు? ఏ సెట్స్ లో ఎక్కువ ఫ్రీడమ్ తీసుకున్నారు? క్రియేటివ్ స్పేస్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇది ఇలా మార్చమని. అప్పుడు ఇది క్రియేటివ్ స్పేస్ యాక్చువల్లీ కెమెరా యాంగిల్స్ మారుస్తున్నారంటే. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ర్యాపో విత్ వాట్ యు హావ్ విత్ టెక్నీషియన్స్ అండ్ ఆల్. అంతే. ఏ సెట్స్ లో ఎక్కువ ఫ్రీడమ్ దొరికింది అలాగా? నేను ఏ సెట్కి వెళ్ళినా నేను నాదే అనేసుకుంటా, అది నా ప్రాజెక్ట్, దట్ ఈస్ మై ఫ్యామిలీ. నేను చెప్తే వింటారు, వినలేదంటే నేను వదిలేస్తా, ఏం చేయలేను. సో యా ఇట్స్ లైక్ దట్. అన్ని సెట్స్ లో తీసుకుంటా అనమాట.
సో అన్కంఫర్టబుల్ అప్రోచెస్ ఎక్కడన్నా సెట్స్లో ఉన్నప్పుడు ఐ మీన్ ఎవరొకళ్ళు కొంచెం ట్రై చేస్తూ ఉంటారు, మీరు ఐ మీన్ మీ దగ్గర ఛాన్స్ లేదులేండి, బట్ అంటే మీరు డీల్ చేయగలరు అలాంటి వాళ్ళని, అంత స్మూత్గా డీల్ చేయాలి, అలా ఇగ్నోర్ చేయగలుగుతారు, కానీ అలాంటి ఎప్పుడు రాలేదా? అదే చెప్తున్నా, నో ఛాన్స్ అసలు. అంటే నేను ఎట్లా చెప్పాలి అంటే చాలా చిన్నగా ఉన్నప్పుడు ఇండస్ట్రీకి చాలా చెప్పను, అరౌండ్ 15 years of age I came to the industry. సో వచ్చిన దగ్గర నుంచి ఐ నో మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఇంక్లూడింగ్ ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్లో కొత్త ప్రొడక్షన్లో వర్క్ చేసిన అందులో టెక్నికల్ డిపార్ట్మెంట్ అంతా నా చిన్నప్పుడు వర్క్ చేసిన వాళ్ళే ఉంటున్నారు. సో అలా దే సా మీ ఫ్రమ్ సిన్స్ లాంగ్ బ్యాక్. సో ఎటు వెళ్ళినా తెలిసిన వాళ్ళే. సో నో వే దే గోనా బిహేవ్ లైక్ దట్. సో నా గురించి తెలిసి అయితే ఎవరు మీ పర్సనల్లీ అయితే ఛాన్సే లేదు, నిజంగా లేదు. సో మీ నాన్నగారి బ్యాక్గ్రౌండ్ మీకు యూజ్ అయిందా ఎక్కడైనా? కొంచెం కొంతమందికి బర్డెన్ అవుతూ ఉంటది, అంటే ఎక్కడ రెండు అవ్వలేదా? ఆయన అయిందే నాది నాదే. అంటే ప్రాపర్ గా సీరియల్స్ లో కాదు కాబట్టి ఆయన. అవునవును, హీస్ ఇంటూ న్యూస్ అటువైపు. సో కరెంట్ అది పొలిటికల్ సైడ్ న్యూస్ అంతా ఆయన డిపార్ట్మెంట్ అది. సో డాక్యుమెంటరీస్ ఇవన్నీ తీసేవారు తర్వాత. సో డాక్యుమెంటరీస్ తర్వాత ఇప్పుడు నాన్నగారు ఏం చేస్తున్నారండి? నాన్నగారు చనిపోయి 5 years అవుతుంది. సారీ సెకండ్ కోవిడ్ అప్పుడు, కోవిడ్లోనే చనిపోయారు. ఓకే ఓకే ఓకే, ఐఎమ్ సారీ. యాక్చువల్లీ మా ఫాదర్ కూడా సేమ్ సెకండ్ కోవిడ్ టైంలో. సెకండ్ కోవిడ్ హిట్ చాలా పెద్ద టోల్ అది. 2021 మే ఆ టైంలో కొంచెం ఎక్కువ ఉంది. సో మీకు ఎప్పుడు డైరెక్షన్ వైపు వెళ్ళాలని అనిపించలేదా? చూసి అదంతా చూసి, అంటే ఒక సెట్స్లో వాళ్ళు బాస్లా ఉంటారు కదా. అవును, బట్ బాసీ ఫీలింగ్ గురించి కాదు, బట్ డైరెక్షన్ ఏదన్నా ఇండస్ట్రీలో మీరు ప్యాషన్తోనే రావాలి. మీరు యాక్టింగ్కి రావాలన్నా ఆ ప్యాషన్, ఆ జీల్ ఉండాలి మీకు. మీరు డైరెక్షన్ చేయాలన్నా ఆ జీల్ ఉండాలి మీకు. సో ఎనీథింగ్ యూ వాంట్ దట్ జీల్ అండ్ దట్ ప్యాషన్, అది ఉంటేనే చేస్తారు. ఇట్స్ నాట్ లైక్ ఐమ్ బీయింగ్ బాసీ, ఐమ్ బీయింగ్ ఇట్లా, దిస్ డజంట్ వర్క్ అవుట్. ఎండ్ ఆఫ్ ద డే వీ హ్యావ్ టు లిసన్ టు ద ప్రొడ్యూసర్ అండ్ ఛానల్, అంతే. సో యా, అంటే అనిపించింది మధ్యలో ఒకసారి డైరెక్షన్ అంటే ఊరికి జోక్ చేస్తూ ఉంటా, ఇట్లా కాదు అలా అంటే మీరే వచ్చి కూర్చోండి, డైరెక్టర్ అవుతాను సార్, నెక్స్ట్ నేనే అవుతాను చూడండి అంట. జోక్ లేదు, ఆ ఇంటెన్షన్ అయితే లేదు సీరియస్గా. ఏమన్నా టాటూస్ అలాంటివి ఏమన్నా వేయించుకుంటారండి? ఓకే, హియర్ ఇది ఒక టాటూ, దిస్ వన్. ఏంటండి అది? ఇది మధ్యలో ఐలా ఉంది, ఇది దిష్టి తగలకుండా ఉంటుంది కదా, బ్లూ ఐ అది. అండ్ ఇది మండువా లోటస్ అంటారు దీన్ని. ఓకే. సో దిస్ రిప్రజెంట్స్ పీస్, ప్యూరిటీ, స్పిరిచువాలిటీ. ఇంకోటి ఇది లోటస్ పైన కలర్ బట్టి కూడా కొంచెం మీకు ఇది కాన్సెప్ట్ మారుతుంది. నేను యాక్చువల్లీ పింక్ వేయించాను, పింక్ వేయిస్తే అది ఫేడ్ అవుట్ అయిపోయి ఇందులో బ్లూ కూడా ఉండే. సో కొంచెం ఏమంటారు, మంచి క్వాలిటీ ఉన్న వాళ్ళ దగ్గర వేయించలే. సో నాకు కొంచెం ప్రాబ్లం అయిపోయి ఇది ఫేడ్ అవుట్ అయిపోయింది. యా, బట్ వెనకాల ఐ హ్యావ్ వన్ మోర్ టాటూ నెక్ మీద. సో అది దట్ రిప్రజెంట్స్ బ్యాలెన్స్. అన్నీ మంచిగా ఉన్నాయి. స్పిరిచువాలిటీ, ఐ మీన్ టు స్పిరిచువాలిటీ బిలీవ్ చేస్తారా? గాడ్ ని ఎక్కువ నమ్ముతారా? హ్యూజ్ సనాతన ఫాలోవర్. నైస్. ఎవరిని ఎక్కువ బిలీవ్ చేస్తారు? అంటే ఒక ఫేవరెట్ ఉంటారు కదా ఒకరు ఎక్కువ? శివ దుర్గా, వీళ్ళిద్దరు మెయిన్. ఎందుకు ఏ ఏజ్ నుంచి ఏదైనా ఒక పాయింట్ ఉంటుంది కదా, సంథింగ్ వాళ్ళ స్టోరీ తెలిసి చిన్నప్పుడు చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. నాకు ఏమనిపించింది అంటే ఒక్కొక్క ఫేజ్ ఆఫ్ లైఫ్ లో మనం ఒక్కొక్క గాడ్కి అట్రాక్ట్ అవుతాం. అది ఏంటి, అది డెస్టినీ. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివ, నా లైఫ్లో కొన్ని జరిగాయండి, చాలా కొంచెం అప్స్ డౌన్స్ చాలా అయ్యాయి నా చిన్నప్పుడు స్టేజ్ నుంచే. సో ఆ టైంలో ఐ డోంట్ నో, సడన్గా ఉన్నట్టుండి ఐ స్టార్టెడ్ వర్షిపింగ్ శివుడు. ఎవ్రీ మండే నేను నీకు పాలు పోస్తానని మొక్కుకున్నా, అంత మంచి పాలు పోస్తానని మొక్కుకున్నా. అది నాకు ఏంటి అరౌండ్ స్కూల్ టైమో కాలేజ్ టైంలో అలవాటైంది. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది నాకు. ఎవ్రీ మండే ఐ డూ దట్. పాలు ఇంట్లో ఉంది చిన్న శివలింగం, దాని మీద కంపల్సరీ అభిషేకం చేసి లాస్ట్ కి విభూతితో అభిషేకం చేసుకొని మంత్రాలు చదువుకుంటాను నేను. సో ఐ హ్యావ్ దట్ హ్యాబిట్ సిన్స్ మై కాలేజ్ డేస్. ఎందుకో తెలీదు, ఐ గాట్ అట్రాక్టెడ్ టు ఇట్. చేసా. లేటర్ ఐ ఫౌండ్ అవుట్ దట్, అంటే ఒక మెచ్యూరిటీ ఆ లెవెల్ వచ్చాక నాకు అర్థమైంది ఏంటంటే శివ రిప్రజెంట్స్ డిటాచ్మెంట్.
సో ఆల్ అన్నెసరీ డిటాచ్మెంట్, ఓవర్గా ఎడిక్టివ్గా ఉన్న డిటాచ్ అయిపోతుంది, ఆ నెగిటివ్ ఫేస్ నుంచి డిటాచ్ చేయడానికి. సో హీ ప్రొటెక్ట్స్ అస్ ఇన్ సమ్ ఆర్ ద అదర్ వే. సో మేబీ అందువల్లనేమో నాకు. అండ్ టచ్ వర్డ్ ఇన్ ఏమంటారు, రియల్గా హీ డిడ్ దాట్ ఆల్సో. అంటే ఐ బిలీవ్ హీ డిడ్ దాట్. అది చాలా ఫేసెస్ లో చాలా కాపాడుకుంటూ వచ్చాడనే చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది నాకు. బికాస్ ఐ వాస్ వెరీ లక్కీ ఇన్ మెనీ వేస్. అది చెప్పుకోకూడదు, బట్ యా, ఐ వాస్ వెరీ లక్కీ. చాలా లైక్ నేను పడకున్న సిచ్యువేషన్స్ నుంచి కూడా బయటపడేశాడు. సో ఐఎమ్ సో హ్యాపీ ఇన్ దాట్ వే. ఐ హ్యావ్ సమ్ ఏమంటారు గాడ్ ఫాదర్ ప్రొటెక్టింగ్ మీ. ఈవెన్ మనం ఆయన లైఫ్ చూసినా కూడా ఆయన అన్ని బంధాలు అన్నిటికీ కూడా వదిలేసి అక్కడ శ్మశానంలో ఉండడం అవన్నీ చేస్తూ ఉంటారు కదా. మోస్ట్ పవర్ఫుల్ గాడ్ అనేది బిలీవ్ ఉంటుంది, బిలీఫ్ ఉంటుంది. ఈవెన్ రాముడు కృష్ణుడు టు వర్షిప్ శివ. ఓకే ఓకే. సో లార్డ్ శివ వీర భక్తురాలు. లార్డ్ శివ అంటే నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ వేరే వాళ్ళ భక్తులతో పోల్చుకుంటే ఏం నాట్ అంత ఏం కాదు, బట్ నేను కూడా ఒక భక్తురాలని. అది స్పిరిచువాలిటీలో అంటే క్వశ్చన్ చేస్తారా, ఏదైనా బిలీవ్ చేస్తారా? అంటే రెండు రకాలు ఉంటారు. ఒకరు ఏంటంటే ఎక్కువ బిలీవ్ చేస్తారు, ఏదైనా స్టోరీ తెలిసిన కథలు తెలిసిన ఇవి తెలిసిన చిన్నప్పటి నుంచి బిలీవ్ చేసే వాళ్ళు ఉంటారు. గుడ్డిగా నమ్మాలి అనేది కూడా ఒక అంటే కొంతమంది పెట్టుకునేది ఏంటంటే గుడ్డిగా నమ్మాలి, దేవుడి విషయంలో క్వశ్చన్ చేయకూడదని. ఏంటంటే దేవుడి విషయంలో కూడా క్వశ్చన్ చేస్తారు, ఎందుకు అలా జరిగింది, ఇది నిజమేనా, ఇంకొక వర్షన్ ఇంకోలా చెప్తుందా, ఇలాంటివన్నీ. మీరు ఏ కైండ్లోకి వస్తారండి? నేను ఐ విల్ క్వశ్చన్ చేస్తారా? ఐ డూ క్వశ్చన్. కంపేర్ చేస్తారా? సైన్స్తో కంపేర్ చేయడం కొన్ని థింగ్స్. నేను ఎక్కువ సైంటిఫికల్గా అనాలి చేస్తాను, ఎందుకంటే మన పూర్వీకులు కూడా ఏది మూడో నమ్మకం అనేది ఎందుకు వచ్చిందంటే దే కుడెంట్ ఆన్సర్ ఫర్ ద ఎందుకు ఇలా చేసాము అనేది ఆన్సర్ చేయలేక వాళ్ళ పైన భయపెట్టాలి దేవుడు అనే బేసిక్. అది వాళ్ళకి ఆన్సర్ దొరక్క వాళ్ళు ఏంటంటే వీళ్ళకి మనం చెప్పలేం కాబట్టి కొంతమంది మన పాతకాల పద్ధతులు కానీ ఏదున్నా, ఫర్ ఎగ్జాంపుల్ బొట్టు ఎందుకు పెట్టుకుంటాం, కాళ్ళ గజ్జలు ఎందుకు వేసుకుంటాం, చేతుకు బ్యాంగిల్స్ ఎందుకు వేసుకుంటాం, లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈవెన్ ఆ అబ్బాయిలకు కూడా ఉండేది, చెవుకి ఇది పెడతారు ఎందుకంటే ఇక్కడ ఒక నాడీ ఉంటుంది. సో విచ్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ హెల్త్ అండ్ ఆల్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ అ సైంటిఫిక్ రీజన్. అది సో సైంటిఫిక్ రీజన్స్ తెలుసుకొని అది ఐ డూ. నాకు తెలియంది నేను ఫాలో అవ్వను, లేదు దీనికి ఏమైనా యూజ్ ఉంది అంటేనే ఫాలో అవుతా. అండ్ ఆల్సో కొన్ని సెంటిమెంట్స్ ఆల్సో మన సెంటిమెంట్స్ బట్టి కూడా ఉంటాయి. ఈ ఎన్లైట్మెంట్ ఎలాంటివి బిలీవ్ చేస్తారా మరి? ఎన్లైట్మెంట్ గురించి చాలా వింటున్నా, ఇంకా అక్కడి వరకు వెళ్ళలేదు నేను. ఆ కైండ్లోకి అది కొంచెం డిఫరెంట్ వర్షన్ అనుకుంటా. డిఫరెంట్ వర్షన్. నేను ఇంకా అంత డెప్త్కి వెళ్ళలేదు, ఎందుకంటే ప్రస్తుతానికి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లోనే ఉన్నాను నేను. అదే సర్కిల్లో తిరుగుతున్నా, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంతే. సో లార్డ్ శివాకి సంబంధించిన చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఈషా టెంపుల్ కూడా చాలా మంది వెళ్తూ ఉంటారు. మీరు ఈషా టెంపుల్ కి ఎన్నిసార్లు వెళ్ళారు? ఈషా ఇస్ నాట్ ఎ టెంపుల్. ఈషా ఫౌండేషన్ ఈజ్ అ మెడిటేషన్ సెంటర్ వేర్ ది శివుడు రిప్రజెంట్స్ ఒక టోమ్ ఉంటుంది, మధ్యలో పెద్ద శివుడు ఉంటుంది. సో ఆ ఎనర్జీ మనం మెడిటేట్ చేసినప్పుడు ఆ ఎనర్జీ ఆ టోమ్ చుట్టే సర్క్యులేట్ అవుతుంది కదా. అంటే దానిపైన కూడా డిఫరెంట్ సైంటిఫిక్ రీజన్ ఉంది ఎందుకు అలా చేశారు. అండ్ చాలా మంది అక్కడి నుంచి వస్తే యూ ఫీల్ వెరీ లైట్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఐ బీన్ దేర్ అండ్ ఐవ్ గాన్ త్రూ ఇట్. చాలా మంచి ప్లేస్, యూ మస్ట్ విజిట్ ఈషా ఫౌండేషన్. అది స్పెసిఫిక్గా కోయంబత్తూర్ది. ఈ చిక్మంగళూరు దగ్గర కూడా లైక్ కర్ణాటక సైడ్ కూడా ఓపెన్ చేశారన్నారు, కానీ కంపారిటివ్లీ చిన్నదని విన్నా. ఐ డెంట్ గో, చూడాలి. ఐ హ్యావ్ టు ప్లాన్ దేర్ యాజ్ వెల్. కానీ కోయంబత్తూర్ అయితే ద బెస్ట్ ఫర్ మీ. ఏంటి అంటే ఏం ఎక్స్పీరియన్స్ చేశారు? ఎనర్జీ లెవెల్సా, మీ ఎనర్జీ మారడమా, పీస్ ఆఫ్ మైండా, ఇంకా ఉంటాయి కదా. మైండ్ యూ గో ఫర్ మెడిటేషన్. అక్కడ ఓన్లీ ఈషా ఫౌండేషన్లో మెడిటేషన్. మీకు బేసిక్ థింగ్ మనం ఏం మర్చిపోతున్నాం అంటే స్పిరిచువాలిటీ ఇస్ డిఫరెంట్, రిలీజియన్ ఇస్ డిఫరెంట్. మా స్పిరిచువాలిటీ కూడా మనకి ఒక ఫేత్ ఉండాలి. ఆ ఫేత్ ఇస్ శివ. ఈవెన్ ఫర్ ఎవ్రీథింగ్ వీ నీడ్ టు హ్యావ్ అ ఫేత్. ఆ స్పిరిచువాలిటీ ఫేత్ ఏంటి? శివ, సూపర్ పవర్, ఓన్లీ సింగిల్. సో ఆ ఫేత్ చుట్టే మనం ఎంత మెడిటేట్ చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, హౌ కాన్షియస్ విల్ బీ దేర్ అని ఎవ్రీథింగ్. ఎంత ఎన్లైట్మెంట్ యూ సెడ్ నో ద స్పెసిఫిక్ టర్మ్. సో ఆ ఎన్లైట్మెంట్ కూడా ఎలా వస్తుంది ఏంటి, నేను ఇంకా అంత దూరం వెళ్ళలే కాబట్టి ఐఎమ్ నాట్ ద కరెక్ట్ పర్సన్ టు సే ఆల్ దిస్. యా. బిలీవ్ చేస్తారా కర్మని? యా, ఐ డు. అంటే మనం చేసింది రిటర్న్ అవుతుంది గట్టిగా. అంటే చాలా మంది అవ్వదు అంటారు కదా, అంటే చెడ్డ వాళ్ళదే లోకం అంటూ ఉంటారు కదా.
అది అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అంటారు చాలా మంది జనాలు, మనం కూడా అంటాము. ఏదో అయిందనుకో, ఎవరైనా చెడ్డ వాళ్ళదే ఎదుగుతున్నారు అనుకో, అరే మనం ఇంత చేస్తున్నాం, మనం ఎదగట్లే, వాళ్ళు ఇంత ఒక రాంగ్ స్టెప్ తీసుకుని ఇంత ఎదిగిపోయారు. ఏదన్నా టైం ఉంటుంది, సో కర్మ తిప్పి మనకే కొడుతుంది. బిలీవర్ ఆఫ్ కర్మ. యా. సో ఎనీ రింగ్స్, ఏమైనా రింగ్స్ ఉన్నాయండి? ఒక రింగ్ ఉన్నట్టుంది, నార్మల్ గా పెట్టుకున్న, స్టైల్ గా పెట్టుకున్నదా? నా బర్త్డేకి తీసుకున్నా, ఇట్స్ డైమండ్ రింగ్. ఓకే, కొనిచ్చారా సార్? యా, ఆయనే కొనిచ్చారు. అసలు మీరు క్రెడిట్స్ ఇవ్వట్లేదు మరి, చాలా సింపుల్ గా నేను తీసుకున్నా అంటున్నారు. అంటే ఆయన తీసుకుంటే నేను తీసుకున్నట్టేగా. కాదు, ఇప్పుడు ఆయన కొనిస్తే అంత అలాగా నేను తీసుకున్నా అంటున్నారు కదా, చాలా సింపుల్ గా. ఆయన కొనిచ్చారు. సో ఎనీ స్పెసిఫిక్ ఏదైనా ఉన్నాయండి అవి రెగ్యులర్ గా వాడేవైనా? వాచ్ కానీ ఉండేది, ఒక రింగ్ ఉండేది. యాక్చువల్లీ చిన్నప్పుడు ఒక టైంలో ప్యూబర్టీ, ఆ టీనేజ్ టైంలో సంథింగ్ ఏదో మమ్మీ ఎక్కడో ఎవరి దగ్గర చూపిస్తే దే సెడ్ దట్ సంథింగ్ ఏదో ప్లానెట్ ఏదో ఎక్కువ ఉందంట నా దాంట్లో. సో దానివల్ల ఏంటంటే నేను చాలా లైక్ షార్ట్ టెంపర్డ్, కోపం, చిటికి మాటికి అర్చేడాలు, ఇవన్నీ లైక్ గొడవలు ఇలా ఉండేదంట. టు కామ్ మై దిస్ థింగ్స్ డౌన్, సెన్సెస్ డౌన్, రూబీ నా బర్త్ స్టోన్ ప్రకారంగా రూబీ అది కూడా సిల్వర్లో పెట్టి ఇవ్వాలంట. మా అమ్మ ఏం చేసింది, నా ఒక్కదాన్ని కాకుండా ఇంటి లిపార్ చేసి పెట్టేసింది. సో అది మొన్నటి వరకు వేసుకున్నా, బట్ తీసి పక్కన పెట్టా. వర్క్ అయిందా నిజంగా పెట్టుకుంటే? అనిపించిందా మీకు ఏమైనా పర్సనల్? కూల్ అయ్యారు అంటే ఆ సిచ్యువేషన్. షార్ట్ టెంపర్ ఉండేదా మీకు? ఐ యూస్ టు బి వెరీ షార్ట్ టైం, అంటే నా టీనేజ్ టైంలో ఉడుకు రక్తం ఉండేది. పిచ్చి క్వశ్చన్లు అన్నీ అడుగుతాను, దాని నుంచి ఒకసారి కూడా షార్ట్ టెంపర్ ఎక్కడ చూడలేదు. అండ్ ఒక ఫేస్ లో ఉండేది, బట్ నాట్ ఎనీ. చాలా ఇప్పుడు ఏదో అన్నాడా, సరే ఓకే గెట్ అవుట్ అంటా నేను, అంతే. అంత ఇప్పుడు ఓపిక కూడా లేదు. ఆ ఫేస్ దాటేసా. సో అండ్ మీ మొబైల్ వాల్ పేపర్ కానీ చూపిస్తారా మాకేమన్నా? యా, ఇట్స్ మై ఫోన్. సామ్సంగ్ S25 అల్ట్రా అండి. కృష్ణ. ఇది యాక్చువల్గా బాగుంది, చాలా పీస్ఫుల్గా పడుకున్నాడు, అందుకే పెట్టుకున్నా. నాకు యాక్చువల్లీ నచ్చింది అది. లాక్ ఓపెన్ చేసి అంతా అయ్యో అంత పర్సనల్స్ ఏమి ఉండవు. పర్సనల్ గురించి కాదు, అసలు మీ ఫోటో పెట్టుకున్నారు మీరు, ఎంత సెల్ఫిష్ గా మీ ఇద్దరు ఫోటో పెడతారు. చూడండి, నా డీపీలో మా ఆయన ఉంటుంది. నిన్నే మార్చా. అదృష్టానికి అది ఇప్పుడు ఈరోజు ఇంటర్వ్యూలో చెప్పడానికి. మీ సార్ ఫోన్లో ఏముంటుంది? మీ ఫోటో ఏమన్నా ఉంటుందా వాల్ పేపర్లో? ఉండదా? ఆయన ఫోటో ఉంటుందా? ఆయన ఫోటో కూడా ఉండదు. వాట్సాప్ డీపీలో మటుకు ఆయనది ఉంటుంది, మిగతావని వేరే ఏవో ఫొటోస్ ఉంటాయి, ఆయనది ఏమి ఉండదు. మీకేమో అలాంటి ఉండవా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? నా ఫోటో ఖచ్చితంగా పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, వాల్ పేపర్ నా ఫోటో పెట్టుకోలేదు, అలాగే ఉండదా? అదంతా చిన్నప్పుడు చేసాం, ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఏదైనా పెట్టుకోపోయినా ప్రశాంతంగా వదిలే చాలానే ఫీలింగ్లో వచ్చాం. మీకు ఐ మీన్ చాలా మందికి ఖాళీగా ఉంటే ఒక 5 minutes అలా ఖాళీగా ఉంటే మళ్ళీ చేతిలోకి ఫోన్ వచ్చేస్తూ ఉంటుంది, మీకు అలాగ ఉంటుందా? చాలా డిటాచ్డ్గా ఉంటారు ఫోన్కి? లేదు, అప్పుడప్పుడు ఉంటుంది. ఇంట్లో ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ నో, ఫోన్ ఎక్కడో ఉంటుంది, నేను ఎక్కడో ఉంటాను. బట్ పని లేకుండా జస్ట్ ఖాళీగా కూర్చున్న టైం అయితే కాసేపు టీవీ చూస్తే తెలియకుండానే ఫోన్ యాక్చువల్గా చాలా అడిక్షన్ ఎక్కువ అయిపోయింది, ఫోన్ అడిక్షన్ అందరికీ, నాట్ ఓన్లీ మీ. చాలా మంది చేతిలో అదే చూస్తున్నాము, అంటే ఫోన్ పట్టుకొని ఏదో ఒకటి తీస్తూనే ఉన్నారు. అది యాక్చువల్గా చాలా తక్కువ. అది ఇది వచ్చిన దగ్గర నుంచి అదే ప్రాబ్లం, సోషల్ మీడియా. హ్యావ్ టు బ్లేమ్ సోషల్ మీడియా, అది వచ్చిన దగ్గర నుంచి ప్రాబ్లం. మీరేం ఓపెన్ చేస్తారు ఎక్కువ యాప్? ఏం యూజ్ చేస్తారు? నేనా గేమ్స్ ఆడతారు మీరు? గేమ్స్ ఆడుతూ. ఏ గేమ్స్ అండి? ఎలాంటివి ఉన్నాయి? చాలా. స్నేక్ గేమ్ ఏదో ఉంది. నేను ఇంకా పబ్జీ లాంటివి ఎక్స్పెక్ట్ చేశాను, ఇలాంటి అంటారేమో. నాకు వూల్ క్రష్ అని ఒకటి ఉంది, వూల్ క్రష్ ఒకటి ఆడతా. వర్డ్ ఫార్మేషన్ ఉంటది కదా, అది ఉన్నాయి. చాలా. సుడుకు ఆడతా, సుడుకు నా ఫేవరెట్ యాక్చువల్లీ. సుడుకు నాకు చాలా ఇష్టం. లూడో, క్యాండీ క్రష్, రాయల్ మ్యాచ్, అన్ని పెట్స్ రెస్క్యూ అన్నీ ఆడతా. సో గేమ్స్ ఆడుతూ ఉంటారు ఎక్కువ. నైస్. సో సార్కి మీకు విభేదాలు ఎక్కడన్నా వస్తాయి అంటే, ఏదన్నా ఒక కొన్ని విషయాల్లో, ఇప్పుడు మీరు గేమ్స్ ఆడతారు, గేమ్స్ టైం వేస్ట్ అని చెప్పి ఆయన అనడం, ఇలాంటివి ఏమైనా ఉంటాయా? కొన్ని విషయాల్లో అసలు ఆయన కూడా అదే ఆయన ఆడతారు. ఆయన రమ్మీ ఆడతారు,
నాకు రమ్మీ రాదు, నేను ఇది ఆడుకుంటా. గేమ్స్ ఇద్దరు ఆడుకుంటారు. గేమ్స్ ఆడుకుంటా. సో చెక్ లిస్ట్ లో అన్ని ఈక్వల్ గానే ఉన్నాయి. మూవీస్ ఇద్దరం పెద్ద చూడడం ఇవి కూడా కరెక్ట్. ఇంకా ఏ విషయాల్లో విభేదాలు ఉంటాయి? ఆయనకి ఏంటంటే ఏదైనా పర్ఫెక్ట్ గా ఉండాలి, పర్ఫెక్ట్ గా చేయాలి. నాకు అలా కాదు, నాకు పని అవ్వడం ఇంపార్టెంట్. పర్ఫెక్ట్ లాస్ట్ కి చూసుకోవచ్చు, నాకు ముందు పని అవ్వాలి. నేను కిచెన్ లో ఏమైనా చేశాను అనుకో ఫాస్ట్ చేసేస్తా. అలా చేద్దు, ఇలా చేయద్దు, నాకు ఫస్ట్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అంటాను నేను. ఈవెన్ వెజిటబుల్ కటింగ్ దగ్గర కూడా లేదు, పర్ఫెక్ట్ క్యూబ్స్ ఇలా అంటారు. చేసుకోండి అంటారు. హెల్ప్ చేస్తారా కుకింగ్ లో? లేదు, కుకింగ్ లో హెల్ప్ చేయరు, బై గాడ్స్ గ్రేస్ చేయరు. అది చెయ్యాలని కోరుకుంటారు కదా అందరూ. అలా అంటే మా అత్తయ్య నేను చాలాసార్లు అందరికీ వండి పెట్టారంట, నాకు మా అత్తయ్యకి తప్ప. ఓకే. ఆయన చేసేది నాకు ఓన్లీ మ్యాగీ, శాండ్విచ్, అంతే, ఈ రెండే చేస్తారు. మార్నింగ్ మీరే కాఫీ ఇస్తారా? బెడ్ కాఫీ ఇవ్వడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? అలా లేవు. లేచాక ఒకవేళ నేను త్వరగా లేచాను అంటే ఆయనకు పెడతాను, లేదా ఆయనే త్వరగా లేచారు అంటే ఆయన పెట్టుకుంటారు. ఒకవేళ మీకు హెక్టిక్ షెడ్యూల్ ఉండి నైట్ లేట్గా వచ్చి పడుకుని ఒకవేళ హెల్త్ బాగోపోతే ఇలాంటప్పుడు ఆయన పెడతా ఉంటారా? ఆయనే పెట్టుకుంటారు. ఆయన పెట్టుకుంటారు. మీకు కూడా లేదు, అడిగితే పెడతారు, అడగకపోతే మోస్ట్లీ ఆయన. బట్ చాలా సపోర్టివ్. బట్ ఎక్కడ కాంట్రాస్ట్ అయ్యేలాగా ఏమి ఉండవా? ఎప్పుడు మేము కాంట్రాస్ట్ లోనే ఉంటాం 24 గంటలు. బట్ అయినా బండి నడిపిస్తుంది. బట్ సేఫ్ గేమర్ కదా, నేను కూడా మీలాగా ఆలోచిస్తాను. అంటే పని అయిపోవాలి ముందు, అయిపోతే ఇంకా దాని బాధ అది తర్వాత. పర్ఫెక్షన్ అనేది తర్వాత ఇష్టం, ఒప్పుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నాకు విసుగొచ్చేస్తుంది ఆయన కట్ చేసే విధానం చూసి చూస్తా, అవుతుందా ఇవాళ అని. ఒకసారి ట్రై చేసా, దాని తర్వాత రాకపోవడమే బెటర్ అనే ఫీలింగ్ వచ్చింది. అబ్బాయిలందరూ అంతేనా ఏంటో అర్థం కాదు. సో కెరియర్ పరంగా ఆయన ఒక క్రిటిక్ లాగా ఏమన్నా మీ లైఫ్ లో రోల్ తీసుకుంటారా? క్రిటిక్ ఇన్ మై లైఫ్ అంటే ఏంటి, మీ ప్రతిదీ రోస్ట్ చేస్తా ఉంటారా, ట్రోల్ చేస్తా ఉంటారా? మామూలుగా కాదు, రోస్ట్ లో ఆయన చేసినంత నా జీవితంలో ఎవరూ చేయలేను అంతలా. ఆయన ఏమంటారు, ఎట్లా అంటే నేను ఇప్పుడు అలా నడిచాను అనుకో, ఎందుకు అంత దూపుకుంటూ నడుస్తున్నావు, ఏ శారీ కట్టుకోవడం చేత కదా నీకు, మళ్ళీ ఇంకోటి దగ్గరకు వచ్చే ఎక్స్ప్రెషన్ ఇలాంటి ఎంత సీరియస్గా ఏడుపు సీక్వెన్స్ వస్తుంటే మధ్యలో కామెడీలు చేస్తారు ఈయన నా గురించి మళ్ళీ. అది. అండ్ ఇంకోటి మూవీస్ చూసే టైంకి కూడా హీ డిస్ట్రాక్ట్స్ మీ అలాట్. ఏమన్నా మెల్లిగా మూవీ చూసుకుంటున్నా అని చేశాను అనుకో, మెల్లిగా వచ్చి ఇలా చూస్తా. అవసరం ఇంత ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాం మనము. అండ్ పైగా అంత ఇన్వాల్వ్మెంట్ వస్తేనే కదా మనకి. అంటే బేసిక్గా ఇంకోటి ఏంటంటే, నాకు ఏమైనా బాగా ఎమోషనల్ సీన్స్ నాకు వచ్చేస్తుంది కళ్ళ నుంచి టప్ప, హీల్ మేక్ ఫన్ ఆఫ్ ఇట్. అలాంటివి మీకంటే ఆయన ఎక్కువ డ్రామాటిక్ ఉన్నారు. డ్రామాటిక్ అంటే రోస్టర్, నెంబర్ 1 రోస్టర్ అయినా. You should ask my parents, sorry, you should have asked my friends actually. మా ఫ్రెండ్స్ చెప్తారు, వాళ్ళు ఉన్నారనుకో, నెక్స్ట్ టైం జీవని పిలిపిస్తా, జీవన్ వస్తే నాకు హ్యాపీ, మంచి కూర్చుని నిన్ను ఆడుకుంటాం అంటారు వాళ్ళు. రోస్ట్ చేయడానికి ఉంటుంది, లేకపోతే నేనే చేసుకుంటా కదా వాళ్ళని. అందుకని. పెట్స్ అండి, ఏమన్నా పెట్స్ ఉన్నాయా? పెట్స్ లేవు. అంటే తమ్ముడు దగ్గర ఉంది. అంటే మీకు ఇష్టం యానిమల్ లవరా మీరు? యానిమల్ లవర్. అంటే ఏ యానిమల్స్? అన్ని డాగ్స్, బర్డ్స్, అన్ని. ఓకే, ఒకటంటూ లేదు. ఓన్లీ థింగ్ ఐ డోంట్ లైక్ ఇస్ లిజర్డ్స్. చాలా క్రాసీ. అంటే ఇప్పటికీ ఇంకా తలుచుకుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. లిజర్డ్స్ నచ్చవు. వస్తాయి కదా, అవి తప్పకుండా వస్తాయి, విజిట్ చేస్తూ ఉంటాయి వాష్రూమ్స్ లోని వాటిలో. మీరు ఏం చేస్తారు? అమ్మమ్మ ఇంట్లో లేదు. చెప్పండి, నాకు ఇష్టం లేదు అవి. ఇద్దరికి భయమేనా? భయమే. లిజర్డ్స్ ఒక్కటి నచ్చవు నాకు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ లైక్ ఆల్. యానిమల్స్ అంటే అన్ని ఇష్టం. యానిమల్ లవర్. మరి పెట్స్ ఎందుకు పెంచుకోలేదు? మా ఆయనకి ఇష్టం లేదు. ఓకే, మీరు యానిమల్ లవర్. ఆయన తింటారు, నేను ప్రేమిస్తా వాటిని. అది. మీరు ఎప్పుడు ట్రై చేయలేదు అసలు, అటువైపు వెళ్ళలేదు? సో బై డిఫాల్ట్ పెరగడం అంతే. అంటే నా స్ట్రీట్ డాగ్స్ కూడా ఫుడ్ పెడతాను నేను ఆ క్యాండిడేట్. మరి ఈ డాగ్స్ ఇష్యూ అయినప్పుడు మీరు ఏమన్నా ఎక్కడైనా కొంచెం బాధపడ్డారా? అంటే ఒక 500 dogs ని చంపేశారు, ఇలా తీసుకెళ్ళి పాయిజన్ పెట్టి అనిపించి. నేను ఖర్చు చేసి పెట్టేసాను. ఎవరు చంపేశారు వాళ్ళ? అంటే శాపనార్థాలన్నీ పెట్టి పడేసాను నేను, వాళ్ళకి కూడా ఎట్లనే కావాలి అని. పాపం ఏముంది, ఏం చంపినప్పుడు పాపం లేదా వాళ్ళకి? వాళ్ళు కోర్టు ఆర్డర్ బట్టి వాళ్ళు చేశారు, వాళ్ళ ఆర్డర్స్ పై నుంచి గవర్నమెంట్ ఆర్డర్స్. వాడు కూడా ఇక్కడ ఎందుకు వచ్చాను అలా. బట్ సో స్వీట్ ఆఫ్ యూ అండి, అది మాత్రం గ్రేట్. అంటే యానిమల్స్ని ఎవరైతే లవ్ చేస్తారో వాళ్ళకి మంచి హ్యూమానిటీ ఎక్కువ ఉంటుందని చెప్పి బయట అందరూ చెప్తూ ఉంటారు. సైకాలజిస్టులు కానీ వీళ్ళు చెప్తూ ఉంటారు, యానిమల్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్యూర్ సోల్స్ అని చెప్పి.
చాలా మంది యానిమల్స్ని ఇష్టపడరు అసలు, ఏంటో చిరాకు పడతా అంటే ఉంటారు. తినే వాటిని ఇష్టపడు, వేరే వాటిని ఇష్టపడతారు వాళ్ళు కూడా. అదే నేను అబ్జర్వ్ చేశాను జనాల్లో. కోడి లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ మై నాన్ వెజిటేరియన్ ఫ్రెండ్స్ కూడా, మా ఆయన కూడా అక్కడ ఏమైనా కోడి వెళ్తున్నా లేదంటే ఏమైనా మేక వెళ్తుంది కదా, అరే భలే ఉంది దీన్ని కోసుకొని తీసుకెళ్ళిపోవచ్చు అంటారు. ఇలా చూస్తే నేను ఏమన్నా, ఎవ్రీబడి హ్యాస్ ద సేమ్ డైలాగ్ నాన్ వెజిటేరియన్స్కి. సో ఏంటంటే అంటే మీ ఇద్దరికి ఉన్న కంబైన్డ్ కళ ఏదన్నా ఉంటుంది కదా, లైక్ ఇప్పుడు సొంత ఇల్లు అనేది మిడిల్ క్లాస్లో కళ, మీకు అలాంటి కళలు కాదు కానీ ఒక పెద్ద కళలు ఏమైనా ఉంటాయి కదా. నాకుంది, మాకంటూ ఒక సొంత ఇల్లు, మంచి ఫ్యామిలీ. మీకు సొంత ఇల్లు లేదా? ఉంది మరి స్టిల్ కావాలి కదా. ఎన్ని సొంత ఇల్లు? సొంత ఇల్లు అయితే అది సొంత ఇల్లు కాదు. కావాలి, సొంత ఇల్లు కూడా కావాలి. అంటే మా ఫాదర్ ఇన్ లా వాళ్ళది ఉంది, మాదంటూ ఒకటి ఉండాలి అని నాకుంది. అది అదే సొంత ఇల్లు రీల్ లాగే అనిపించింది నాకు మళ్ళీ. అది మా ఫాదర్ ఇన్ లా, అది మాదెలా అవుతుంది? అంతే కదా. సో సొంత ఇల్లు అనేది ఇది ఒక కళ ఉందన్నారు. ఇంకేమన్నా సొంత ఇల్లు ఒక కళ ఉంది. లైక్ మా అయింది నాది ఒక సేమ్ డ్రీమ్ వి షేర్. ఏంటి అంటే మంచిగా రిటైర్మెంట్ తర్వాత ఏ కోయంబత్తూరో లేదంటే ఊటీనో లేదా ఏ గోవాలో కొనేసుకొని అక్కడ ఒకటేమో ఎయిర్బిఎన్బికి ఎవరికైనా ఇచ్చేసి మిగతాది మేమే మంచిగా రిటైర్మెంట్ మొత్తం అక్కడే, మాకు చుట్టుపక్కలే లైక్ ఉన్న ప్లేస్లోనే ఏమంటారు ఆ వెజిటేబుల్స్ పండించుకొని అక్కడే కూర్చొని తిని హ్యాపీగా రిలాక్స్ అవుదాము అని. అది అంటే జస్ట్ మాట వరుస అనుకోవడమేనా? ప్రస్తుతానికి అనుకుంటున్నా, తర్వాత ఫాలో అయ్యేది అవ్వకపోయేది మా సిచ్యువేషన్స్ బట్టి ఉంటుంది. అంటే ఒకవేళ సీరియస్ అయితే అవ్వచ్చు, అయ్యే ఛాన్స్ ఉంది. సీరియస్ గానే అనుకుంటున్నారా? సీరియస్ గానే అనుకుంటున్నాం. సిటీకి దూరంగా ఎక్కడ మంచిగా ఫామ్ అక్కడే పండించుకుని అక్కడే వండుకుని హ్యాపీగా హ్యాపీ లైఫ్. అది కావాలంటే ఏమైనా ఫ్యూచర్ లో కిడ్స్ ఏమైనా ప్లాన్ చేస్తే వాళ్ళని అక్కడికైనా పంపించేస్తాం. డూ గో ఎంజాయ్ యువర్ లైఫ్ అని. సో బట్ ఈ లూప్లోంచి బయటపడాలంటే చాలా పెద్ద టఫెస్ట్ టాస్క్. అయితే మంచిదే. సో ఇది సొంత ఇల్లు, అది కూడా ఎక్కడో సిటీకి దూరంగా అక్కడే పండించుకునేలా మీకు ఒక చిన్న తోట, మంచి డ్రీమ్స్ ఉన్నాయి. సో కెరియర్ పరంగా అండి షార్టెస్ట్ గోల్స్ ఏమన్నా, లాంగ్ టైం అంటే లైఫ్ టైం అచీవ్మెంట్ ఇది సంపాదించాలి, లైఫ్ టైం డ్రీమ్ ఒకటి ఉంటుంది కదా. ఇంకా ఇండస్ట్రీలో లైఫ్ టైం డ్రీమ్ ఏముంటుందండి, బండి వెళ్తూనే ఉంటుంది. ఇండస్ట్రీలో యూ కాంట్ ఎక్స్పెక్ట్, నో ఇండస్ట్రీ నుంచి బయటికి వస్తే యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్. సో ఇండస్ట్రీలో ఉన్నంత వరకు మటుకు లైక్ డూ యువర్ వచ్చే ప్రాజెక్ట్స్ రానియండి, దాన్నే మంచిగా ఏమంటారు సెట్ చేసుకుంటాము. అండ్ ఆల్సో యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, మూవీస్ ఇస్ మై గోల్. మూవీ అండ్ వెబ్ సిరీస్ ఇవన్నీ కూడా చేయాలని ఉంది. యా. ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా ఎప్పుడైనా మూవీస్ వెళ్ళి ఆడిషన్స్ అవ్వడం? నేను అప్రోచ్ అవ్వలేదు. అప్రోచ్ అయినవి నాకు డేట్ సరిపోలేదు. వాళ్ళు అప్రోచ్ అయినవి మీకు డేట్ సరిపోలేదు. మొన్న రీసెంట్గా ఐ థింక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ డైరెక్టర్ కామాఖ్య మూవీ, అందులో ఒక చిన్న రోల్ చేశాను. ఓకే, జస్ట్ ఒక 1 minute రోల్ అనుకోండి. ఓకే. సో అది చేసిన తర్వాత కొంచెం ఇంకా పెరిగినాయా? వెళ్ళాలి ఐ మీన్ చేశారు కదా వెళ్ళి, సో ఇంకా వెళ్ళాలి, ఇండస్ట్రీకి వెళ్ళాలనే కోరిక ఇంకా ఏమన్నా పెరిగిందా అంట, ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళాలని? దాని వల్ల అని చెప్పను, బట్ ఉంది, ఎలాగో ఉంది నాకు. సో ఫ్యూచర్ ఎప్పుడైతే బ్రేక్ కొంచెం ఫ్లో బ్రేక్ ఇస్తుందో అప్పుడు వెళ్తాను అంటే అప్పుడు చూద్దాము అంటున్నా. చూద్దాం. మీ హస్బెండ్ అయితే సపోర్టా కంప్లీట్ దానికైతే? సపోర్ట్ చేస్తారు, సపోర్టివ్గా. ఓకే, ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. మీరు ఖచ్చితంగా ఫిల్మ్స్లోకి వెళ్ళాలి, ఇంతే పీస్ఫుల్గా, ఇంతే పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి. సో ఎందుకంటే ఎక్కువ ఆస్తి, మీరు ఎక్కువ ఫోకస్ చేసేది కూడా దాని మీదే అని నాకు అనిపిస్తుంది. స్పిరిచువల్ ఏది మాట్లాడినా ఇదే మాట్లాడుతున్నారు కాబట్టి మీ లైఫ్లో మెయిన్ ఈ పీస్ ఆఫ్ మైండ్ కోల్పోకుండా మంచి మైల్ స్టోన్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. మీ లాఫ్ మాకు ఈరోజు మంచి పాజిటివ్ ఎనర్జీని ఇచ్చింది. మీ స్మైలింగ్ ఫేస్ చాలా బాగా మాట్లాడారు. ఇన్ కేస్ నేను సరిగ్గా ఇంటర్వ్యూ చేయకపోతే ప్లీజ్ నన్ను ఫర్గివ్ చేయండి. నో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు. రెగ్యులర్గా చెప్పే అబద్ధం చెప్పండి. అబద్ధం అంటే ఎలా అనిపించింది అంటే ఏదో స్పెసిఫిక్ ఇంటర్వ్యూ అలా అనిపించట్లేదు, ఏదో క్యాజువల్గా కూర్చొని మనం డిస్కస్ చేసుకుంటున్నట్టు అనిపించింది. సో యా, హ్యాడ్ ఫన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.